ప్రణామాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయే. తతో జయం ధీరయే. నష్టప్రాయేషు అభద్రేషు ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవతం సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకి. భక్తి భక్తి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ నాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 10వ అధ్యాయం. అధ్యాయం పేరు శ్రీకృష్ణుని ద్వారకామాగమనం. దాంట్లో ఆ, కృష్ణుడు ద్వారకంలోకి ప్రవేశిస్తున్నప్పుడు
అక్కడున్న ఆ, ఆ, స్త్రీలందరూ అంటే హస్తినాపురపు స్త్రీలందరూ వారిని ద్వారకానికి వెళ్ళిపోతున్నప్పుడు హస్తినాపుర స్త్రీలందరూ కూడా ఏ విధంగా ఉమ్, చర్చించుకుంటున్నారు అన్న విషయాన్ని మనం ఆ, చర్చిస్తున్నాం. లాస్ట్ వీక్ అదే ముందు క్లాస్లో మన దాంట్లో 3 శ్లోకాలు 20, 21, 22 3 శ్లోకాలు చర్చించాం. ఈరోజు 4వ శ్లోకం నుంచి మనం అంటే 4వ శ్లోకం అంటే 3 శ్లోకాలు అంటే వాళ్ళు చర్చిస్తున్న విషయాన్ని వివరిస్తున్న 3 శ్లోకాలు మనం చర్చిస్తాం. ఇప్పుడు 4వ శ్లోకం నుంచి చర్చిస్తాం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఉం. మనం దాంట్లో కింది వారం క్లాసులో మనం భగవంతుడు ఏది నచ్చుతుంది అన్నది విషయాన్ని మనం బాగా చర్చించాం. ఉం. అంచేత అది వాళ్ళు చర్చిస్తూ దాంట్లో ఇంకా ఏమేమి వాళ్ళు చర్చిస్తున్నారు అనేది మనం ఒక చూద్దాం ఈరోజు. 23వ శ్లోకం. సవా అయం యత్పద మాత్ర సూరయో జితేంద్రియ నిర్జిత మాతరిస్వనః పశ్యంతి భక్త్యుతలిలి పశ్యంతి భక్త్యు కలిలి కలి కలిత మలాత్మన అన్వేష సత్వం పరిమార్ష్టుమర్హతి. నిష్ఠాపూర్ణమైన భక్తియుక్త సేవచే మరియు పూర్ణముకు ప్రాణేంద్రియ నిగ్రహములచే నిర్మలాంతకరణను పొందిన పరమభక్తులు ఎవని దివ్యరూపను అనుభూతి మనర్చుకొనగలరో ఆ దేవదేవుడు ఇతడే. అస్తిత్వమును శుద్ధిపరచుకున్నటకు అది ఒకటే మార్గము. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని అనుభూతి పరచుకోవడానికి ఏమేమి చేయాలన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? నిష్ఠాపూర్ణమైన భక్తియుక్త సేవ చేయాలి. నిష్ఠ అంటే అర్థం ఏంటంటే ఏకైక ఏకైక లక్ష్యం అంటే చలించిన లక్ష్యం. లక్ష్యాలు ఎన్నో పెట్టుకుంటాం కానీ నిష్ఠ అంటే దాని అదే ఒకటే లక్ష్యం, అదే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళని దాన్ని నిష్ఠాపూర్ణమైన భక్తియుక్త సేవ అంటే భక్తియుక్త సేవ అన్నది ఇంకా నిష్ఠాపూర్వం, ఇంకా అది తప్ప ఇంక లేదు. భక్తితో కోరుకున్న అది పూర్ణముగు ప్రాణేంద్రియ నిగ్రహం చే ఉం? అంటే ప్రాణాన్ని ఇంద్రియాలని కూడా నిగ్రహించుకోగలగాలి. ప్రాణాన్ని నిగ్రహించుకోవడం అంటే ప్రాణాయామం ఉం? ప్రాణాయామ అభ్యాసం చేయడం, లేదంటే ఇంద్రియాన్ని గ్రహించుకోవడం, ఆ, ఇట్లన్నిటి ద్వారా అవి కూడా చేస్తూ నిర్మల అంతఃకరణను నిర్మలం అంతఃకరణం అంటే అంతరంగం నిర్మలంగా ఉంచుకుంటూ అంటే ఎటువంటి కామక్రోధ మన షడ్డర్ వర్గాలు కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు లేకుండా మన మనసుని నిర్మలంగా ఉంచుకుంటూ ఆ నిర్మల మనసుతో ప్రాణాన్ని ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ నిష్ఠాపూర్వక భక్తియుక్త సేవ చేయడం ద్వారా మనం భగవంతుని యొక్క దివ్య రూపాన్ని అనుభూతి పొందవచ్చు. నిష్ఠాపూర్వక భక్తియుక్త సేవ ఎవరి మీద చేయాలి? ఎవరి మీద? భగవంతుడి మీద, కృష్ణుడి మీద. కృష్ణుడి కోసం, కృష్ణుని ప్రీత్యార్థం, కృష్ణునికి నచ్చే విధంగా చేయడం, అది నిష్ఠాపూర్వకంగా. ఎవరైతే పరమ భక్తులు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో ఈయన కోసం వాళ్ళందరూ చేస్తున్నారు, ఈయన సాక్షాత్కారం మొదల కోసం చేస్తున్నారు. అటువంటి వ్యక్తి యొక్క సాక్షాత్కారం మనకు ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం, ఎంత అదృష్టవంతులం మనం అని చెప్పి వాడుకుంటున్నారు. అస్తిత్వం శుద్ధిపరచుటకు అది ఒకటే మార్గము. ఏంటి? మన అస్తిత్వం అంటే ఉనికి. ఈ భౌతిక జగత్తులో ఉనికి ఈ భౌతిక జగత్ అనేది జైలు లాంటిది, బురద గుంట లాంటిది, నరకం లాంటిది. అక్కడ స్వర్గలోకాలు చూసుకుంటే అంధకార కోపం అజ్ఞానంతో కూడుకుంది. ఇందులో అన్నీ కూడా మంచిదంటూ ఏం లేదు. ఇటువంటి
ఈ భౌతిక జగత్తులో మనం ఉంటున్నాం. మురికి గుంటలో దిగితే మనం బయటకు వస్తే మనం వెంటనే ఏం చేస్తాం? స్నానం చేసుకొని శుభ్రపరచుకుంటాం. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? తోటి జ్ఞానవంతులయ్యి అజ్ఞానంతో జ్ఞానం అనే ప్రకాశంతో అజ్ఞానంతో వదులుకోవాలనుకుంటారు. దుఃఖాలయం. ఇలా మన ఈ ఉనికిని మనం మన యొక్క అస్తిత్వాన్ని శుద్ధిపరచుకోవడానికి ఒకటే మార్గం ఏంటి? ఈ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందడం, భగవంతుని అనుభూతిని పరుచుకోవడం. ఆ అనుభూతిని ఎలా పరుచుకుంటాం? ఇది నిష్ఠాపూర్ణమైన భక్తియుక్త సేవ ద్వారా, ప్రాణ ఇంద్రియ నిగ్రహం ద్వారా, అంతఃకరణ శుద్ధీకరణ ద్వారా. నిర్మల అంతఃకరణం, నిర్మలంగా అంతఃకరణం, ఆ, అంతరంగానే నిర్మలంగా ఉంచుకోవడం ద్వారా. అంటే మనస్సు మనసుపూర్వకంగా బుద్ధిపూర్వకంగా కూడా మనం ఎటువంటి దురాలోచనలు లేకుండా మనసు నిర్మలంగా ఆ, ఉంచుకోవడం. ఈ మూడిటి ద్వారా మనం భగవంతుని ఆ, మనం అనుభూతి పరచుకోవడం. ఆ విధంగా మనం మన యొక్క వెనుకని మనం చేసుకుంటాం. అది మనకు ఆల్రెడీ అని చెప్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఇక్కడ అలా చర్చించడానికి కాబట్టి ఏంటి? వాళ్ళు ఏదైతే ఇంత కష్టపడి చేస్తున్నారో దాన్ని మనం ఆల్రెడీ అనుభూతి పొందుతున్నాం. ఎంత అదృష్టవంతులం మనం. అది కృష్ణుడి యొక్క కృప. లేదా మనకి మనం ఏమి చేయకుండానే భగవంతుడు మనకు ఆ కృప ఇచ్చాడు. అది కృప, భగవంతుడి కృప వల్లే మనం, నిర్హేతుకమైన కృప వల్లే మనం ఈ భాగ్యాన్ని పొందాం. ఎంత అదృష్టవంతులం మనం అని చెప్పి వాళ్ళు పరోక్షంగా ఆ అర్థం వచ్చేటట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ భగవంతుని గుణగానం చేస్తున్నారు. అంచేత ఇది ఏం చెప్తుంది? మనకు ఉనికిని ఏ విధంగా మనం శుద్ధీకరణ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఈ శ్లోకం చెప్తుంది. భాష ప్రభుపాలు వారు చెప్తున్నారు, శుద్ధముకు భక్తితో సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు తన నిజతత్వంతో తెలియబడినని భగవద్గీతతో తెలియబడినది. ఏను? శుద్ధమైన భక్తితో సేవ ద్వారా మాత్రమే ఏను? భక్త్యామాం అవజానాతి. భక్తి ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతారు. ఏను? సో అంచేత ఇవి అనగా భగవంతుడు ఒక శుద్ధ భక్తి ద్వారా మనం మాత్రమే భగవంతుని మనం తెలుసుకోగలుగుతాం. ఇక భక్తియుక్త సేవ చే భౌతిక మాలిన్యమును నుండి మనస్సును శుద్ధపరచుకోగలిగిన మహాభక్తులే శ్రీకృష్ణుని యథార్థంగా అనుభూతి మనర్చుకొనగలరని ఇచ్చట తెలుపబడినది. అది భౌతిక మాలిన్యం ఎందుకు చెప్పాను మనకి? ఎటువంటి మాలిన్యం పడుతుంది? ఇది బురద గుంట లాంటిది, సంసార సాగరం, దుఃఖాలయం, అజ్ఞాన భంగురం, అంధకార భంగురం అంటాం. ఇటువంటి మాలిన్యపూరితమైన ఆ, దీన్ని ఉనికి నుంచి మనం బయటపడాలి అంటే, ఈ మాలిన్యాన్ని తొలగించుకోవాలంటే ఒకటే మార్గం ఏంటిది? భక్తియుక్త సేవ. భక్తియుత సేవ అంటే భక్తితో కూడిన సేవ. సేవ అందరూ చేస్తారు, కానీ భక్తితో కూడిన సేవ చేయాలి. మనం చూస్తుంటాం, మనకి ఎవరైనా చిన్నప్పుడు మీరు చూసారు తలబానిందే గారి శిష్యులు అని చెప్పి. దాంట్లో ఒకసారి కాలు పట్టుకుంటుంటే you know, ఇద్దరు శిష్యుడేమో కాలు పట్టుకున్నారు. ఒకడో ఒక కాలు పడుతున్నాడు, ఇంకొకడు ఇంకో కాలు పడుతున్నాడు గురువు గారికి. గురువు గారికి ఏదో ఇది ఏది కుట్టి ఆయన ఒక కాలు నుంచి ఇంకో కాలుతో ఇలా గోక్కుంటున్నాడు. కానీ ఈ శిష్యుడు, నీ కాలు నాకు నా కాలు మీద పడుతుంది తిట్టంటే కొట్టాడు దాన్ని. అంటే నువ్వు నా కాలు కొడతావు చూడు ఇంకోటి, ఇద్దరు కలిపి ఆ కాలుని కర్రలతోటి చేతులతోటి ఇష్టాధారం కొడుతున్నారు అక్కడ. అంటే సేవ అయితే చేస్తున్నారు, మన సేవ అది భక్తిపూర్వకంగా లేదు. నా కాలు అని చెప్పి వాళ్ళు కొట్టుకుని అక్కడ ఇద్దరు కలిపి గురువు గారికి యూనో ఇచ్చేస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోయారు. సేవ ఎవరి కోసం చేస్తున్నాం? గురువు గారికి ఆనందం కలిగించడం కోసం చేస్తున్నాం అనే విషయం మర్చిపోయి వాళ్ళ దాంట్లో పడ్డారు. సో మనం కూడా అంతే చేస్తుంటాం చాలాసార్లు.
ఫస్ట్ మనకి మొదట్లో సేవ దొరికినప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బా, భగవంతుడి కృప వల్ల నాకు సేవ దొరికిందండి, ఎంత అదృష్టవంతునండి, అదండి ఇదని భగవంతుడు చాలా కృప చూపించారని చెప్పి మనం ఎంతో కృతజ్ఞత భావంతో ఎంతో ఆనందంగా చేస్తాం. అది రోజు దొరుకుతుంది అనుకోండి, తర్వాత కొన్ని రోజులు పోయాక నా సేవ నువ్వెవడు చేయడానికి, నువ్వు చేస్తావా, ఇలా చేస్తావా, ఎవరైనా మంచి చెప్పినా సరే నా ఇష్టం, నాకు నచ్చిన చేస్తాను, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నువ్వు నాకు చెప్పేవాడు, ఇలాగైపోద్ది. అదే కొత్తలో ఎవరైనా ఇలా కాదు ఇలా చేస్తా, మంచిదేనండి, మనం నేర్చుకుంటాం, మనం అలా చేయడానికి మనం చేయడానికి కూడా ఆలోచిస్తాం, అన్నీ చేస్తాం. ఎందుకని? మనం నేర్చుకోవాలి. కానీ పెద్ద అయ్యాక అదే ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఎవరైనా చెప్తే మంచి సలహా ఇచ్చిన సరే మనం విన్నాం. ఎందుకంటే నువ్వు నాకు చెప్పేది, నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నాకన్నా బాగా చేయదు, నీకు తెలుసా, అది ఇది అని." అంటే అప్పుడు కూడా అదే సేవ చేస్తున్నాం, కానీ అప్పుడు అహంకారపూరితమైన సేవ అయిపోయింది. భక్తితో సేవ అన్నప్పుడు ఏంటంటే, ఆ భక్తి ఎప్పుడైతే ఉంటో ఎప్పుడు కూడా యశోద మాత కృష్ణుడికి ఎప్పుడు కూడా బెస్ట్ ఇవ్వడం మనం ఆలోచిస్తుండేదట. ఎవరో వచ్చి చెప్పారు, యూనో రాధారానికి అగస్త్యముని వరం ఇచ్చాడు, ఆయన చేతి వంటకం తింటే ఆయన ఆ తిన్నవాళ్ళు చిరంజీవులుగా బతుకుతారని చెప్పి అనగానే వెంటనే వెళ్ళిపోయింది వృషభాల మాత దగ్గరికి. వెళ్ళిపోయి ఆమెను బతిమలాడి ఒప్పించి, రాధారాణి రోజు వచ్చి మా ఇంటికి వచ్చి నాకు మా కన్నయ్య కోసం వంట చేయాలని చెప్పి ఒప్పించి తీసుకొచ్చి వంట చేయించుకునేది. ఆమె కూడా అరే ఆమె నేను అంతకన్నా బాగా చేస్తాను, ఆమెకేం వచ్చు అన్న గర్వం లేదు. ఏది బెస్ట్ అంటే అది. ఆ ఉద్దేశం ఏంటి? భగవంతుడికి బెస్ట్ ఇవ్వాలి అంతే తప్ప, అది నేను చేస్తున్నానా, వేరే వాళ్ళు చేస్తున్నారా, వేరే వాళ్ళు అవుతుందా, నా వల్ల అవుతుందా అన్నది లేదు. మనది అలా కాదు. మనం ఏం చేస్తాం? స్టార్టింగ్ లో అది ఉంటుంది, పెద్ద కొద్ది కొన్ని రోజులు పోయాక ఆ అహంకారం ఇది అయిపోయి మనం ఆ గుణం కోల్పోతాం. అది భక్తితో సేవ అవ్వదు. కొన్ని రోజులు పోయాక నేను చేస్తేనే నచ్చుతుంది, నేను చేసినట్టు ఎవరు చేయలేరు. యూనో అరే మీరు ఇది చేసి ఇంకొంచెం ఇలా చేసినా బాగుంటుంది, అవసరం లేదు, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా, నాకు ఎవరి పేరు పెట్టాలి, నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇలాగని మనం గందరగోళం చేసుకుని మనం గర్వంతో వేరే వాళ్ళు మంచి చెప్పినా సరే వినే రకం వినలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే భక్తిత్వ సేవ అనేది ఏంటంటే ఆ నమ్ర భావం ఎప్పుడు ఉంటుంది. బెస్ట్ ఎవరు చెప్పినా సరే మనం దాన్ని అంగీకరించి ఇంకా మంచిగా భగవంతుడికి ఇవ్వాలనే కోరుకుంటాం. అవసరమైతే మనం చేసి వదిలేసి వాళ్ళు మీరు చెయ్యండి, మాత్రం మాకన్నా బాగా చేస్తారు, మీరు చేయండి ప్రభుజీ, మాకన్నా మీరు బాగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అంత చేయించి మరి మనం ఇస్తాం. ఆ గుణం భక్తితో సేవ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, లేకపోతే అది ఉండదు. అంచేది మనం చాలాసార్లు ఈ సేవకి వెళ్ళిపోతుంది, భక్తితో సేవ స్థాయిలో మొదలు పెడతాం. ఎందుకంటే ఫస్ట్లో ఎంత కృతజ్ఞత ఉంటుందంటే మనకి, అబ్బా మనం మనమే ఆశ్చర్యపోతుంటాం. కొన్నిసార్లు నేను అలాంటి కొత్త భక్తులు చూసుకున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది, అరే వీళ్ళు ఉన్న భక్తి నాలో ఏమాత్రం లేదే అని. సేవ ఇది చేసేస్తున్నాం, ఏదో నడిపేస్తున్నాం, కానీ ఏనాడు కూడా ఆ ఫీలింగ్స్ కానీ, ఆ భావన కానీ, కృతజ్ఞత కానీ అన్న భావనే ఉండదే నాకు. ఇది ఎంత బాగా చేస్తారు, ఎంత అదృష్టం అన్న భావనతో చేస్తారు, నేనేమో అది క్యాజువల్గా తీసుకుంటానని అనుకుంటుంటాను నేను. కానీ అదే వ్యక్తి కొన్ని సంవత్సరాలు పోయాక రివర్స్ అయిపోతాడు. నాకు మొట్టమొదటిసారిగా అమెరికాలో ఉన్నప్పుడు, అప్పటికి నాకు దేశంలో ఏమవలేదు, నా ప్రభుపాద్ వారికి డ్రెస్సింగ్ చేయమని చెప్పి ఇచ్చారు. చెప్పేటప్పుడు ఫస్ట్ నేర్చుకోని చెప్పారు, చూడని చెప్పారు, చూసిన తర్వాత ఒక రోజు సడన్గా నువ్వు చెయ్యి అని చెప్పారు. నాకు చేయలేదు, ఎప్పుడు చేయలేదు, చెయ్యి పర్వాలేదు అని చేశారు. చేసిన తర్వాత నేను ఏడ్చేసాను, అదృష్టం అని చెప్పి. ఇప్పుడు నేను సేవ చేస్తే ఆ భావనే లేదు. ఇప్పుడు ఏంటి, నేను బ్రాహ్మణ దీక్ష నాకు కాదు ఇంకెవరికి ఇస్తారు ఆ భావనే తప్ప, ఆ కృతజ్ఞతగా భావనే పోయింది. అంచేత ఆ భక్తి సేవ భావన అన్నది మనకి ఈ యూనో ఈ కామక్రోధ లోభమోహాల వల్ల మనం కోల్పోతూ ఉంటాం భక్తి భావన. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. భక్తి ఎప్పుడైతే వెళ్ళిపోద్దో వెంటనే ఇవన్నీ
అసురులు లోపలికి వచ్చేస్తారు. భక్తి ఉన్న చోట ఆరుగురు బయటికి వెళ్ళిపోతారు. అంచేత భక్తియుక్త సేవని మన భుక్తియుక్త సేవ అయిపోతుంది. మన అహంకారాన్ని మనం తింటూ కూర్చుంటాం, అహంకారంతో చేస్తూ ఉంటాం. ఆ స్థాయికి మనం దిగజారకూడదు, అని మనం నేర్చుకోవాలి. అలాగే ఎవరైతే చేస్తారో వారి యొక్క మనస్సు, చెప్పాను కదా, భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ మలినాలన్నీ వెళ్ళిపోతాయి. మనసు నిర్మలం అవుతుంది, శుద్ధం అవుతుంది. అటువంటి శుద్ధ మనసుతోటే మనం కృష్ణుని అనుభూతం అనర్చుకోవచ్చు. చేత మనం ఆ భక్తి భావాన్ని పోకుండా మనం భద్రపరచుకోవడం మన యొక్క బాధ్యత. అది మన సాధన. అంచేత అది మనం ఆ కృతజ్ఞత భావం వెళ్ళకూడదు మనలోంచి. నాకు చాలాసార్లు అనిపించింది, సరే ఫస్ట్లో నేను ఎంత చక్కగా ఉండేవాడిని, ఇప్పుడు నాలో అసలు ఆ భక్తి భావనే లేదు. ఏదో గర్వంగా నాకు ఇప్పుడు ఏంటి, ఏది సేవ వస్తే చూసావా, నేను కాబట్టి నాకు కాబట్టి ఇచ్చారు, వేరే ఇంకెవరికి ఇవ్వలేదు అని నా పొగరుతనం పెరిగిందే తప్ప భక్తి అనేది పోయింది అట్లీస్ట్ నాలో. ఆ స్థితికి మనం యాక్చువల్గా మనం సంవత్సరాలు పోతున్న కొద్దీ మనం జాగ్రత్త వహించకపోతే మన భక్తిలోంచి దిగజారిపోతూ ఉంటాం. సీనియర్ సీనియర్ చెప్పి 10 మందిని వచ్చి మనం నమస్కారాలు చేయడం లేదా మనం గౌరవించడం మొదలుపెట్టాక మనం ఏంటంటే, ఒకసారి మనం ఎవరైనా మనం గౌరవించకపోతే మనం సహించలేము, తీసుకోలేము. ఇవన్నీ మనకేంటంటే ఈ అనర్థాలు ఇవన్నీ. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మనలో భక్తి భావన పోతుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. మనం సేవ చేస్తుంది భగవంతుడి కోసం, మన కోసం కాదు. భగవంతుడు తనకి ఎలా కావాలో అలా చేయించుకుంటాడు. ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనం చేసింది నచ్చకపోతే ఎవరు వేరే వాళ్ళతో చెప్పిస్తాడు అన్న భావన మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు ఎవరు చెప్పినా వింటాం, వాళ్ళు చెప్పినట్టుగా మనం చేస్తాం, ట్రై చేస్తాం, బాగోకపోతే అప్పుడు తీసేస్తాం, అలాగే మన సంథింగ్. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ భక్తి భావన ఎప్పుడైతే పోతా, నేను విను, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదన్న భావనలోకి వెళ్ళిపోతాం. చేత మనం ఆ భక్తి భావన పోకుండా మనం చూసుకోవాలి. ఇక ప్రభుపాద ఇంద్రియముల దేహమునందలి చైతన్య పూర్ణమగు భాగములు వాటి కర్మములు నిరోధింపబడజాలవు. అంచేత ఇంద్రియాలు అన్నవి ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉంటాయి, ఎప్పుడు చైతన్యంతో ఉంటాయి. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా వాటి కర్మను మనం ఎప్పుడు కూడా ఆపలేము. అవి ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి. అంచేత మనం ఏం చేయాలి, వాటిని కృత్రిమ యోగ విధానం ద్వారా ఇంద్రియములను అచేతనము కావించడం అన్నది విశ్వామిత్రుని వంటి గొప్ప యోగుల విషయములను గర్హనీయమగు భంగ కార్యముగా నిరూపించబడినది. అంచేత అటువంటి చైతన్యపూరితమైన ఇంద్రియాలని మనం ఏదో కృత్రిమ విషయాలతోటి ఏం చేయకుండా అచేతనంగా ఉంచాలి అనుకోవడం సాధ్యమయ్యే పని కాదు. విశ్వామిత్రులు లాంటి గొప్ప తపస్సులకి అది సాధ్యం కాలేదు, వాళ్ళు కూడా విఫలమయ్యారు. అది మనం చూసుకోవాలి. చేత విశ్వామిత్రుడు యోగాభ్యాసం ఇంద్రియములను అదుపు చేసినను మేనకను కలియుట తటస్థించినంతనే మైదున సుఖమునకు బలి అయ్యాను. ఆ రీతి కృత్రిమముగా ఇంద్రియములను అదుపు చేయ విధానము భంగపడెను. అంచేత మనం కృత్రిమంగా ఎప్పుడు కూడా చేయలేం. అందుకనే ప్రభుపాల వారు భక్తిలో ఏమంటారు, భక్తిలో మనం ఇంద్రియాలని నియంత్రిస్తాం. చూడండి, మాయవాదులు, నిరాకారవాదులు, యోగులు, తపస్సులు అందరూ కూడా చేసేది కూడా ప్రయత్నం కూడా ఇంద్రియాలను నిగ్రహించడమే. భక్తులు కూడా ఇంద్రియాలను నిగ్రహించడమే. కృష్ణుడు కూడా భగవద్గీత మొత్తంలో ఇంద్రియాలను నిగ్రహించాలి, ఇంద్రియాలు నిగ్రహించాలి, ఇంద్రియాలు నిగ్రహించాలి, మనసుని నిగ్రహించాలి అనే చెప్తున్నాడు. నిగ్రహించే విధానం ఎలాంటిదన్నది మనం చూసుకోవాలి. వాళ్ళు మాయవాదులు, నిరాకారవాదులు వీళ్ళందరూ వాళ్ళ ఇంద్రియార్థాల నుంచి తొలగిస్తారు, అలా కూర్చోబెడతారు. బాగానే ఉంది, మనం కూడా తొలగిస్తాం భక్తిలో. కానీ మనం ఏం చేస్తాం, కూర్చోబెట్టాం. మనం ఆ మనస్సుని, ఎందుకంటే ఇంద్రియాలు ఏదో పని చేయాలి, మనసు ఏదో పని చేయాలి, దాని పని లేకుండా కూర్చోలేదు. అది చిన్నపిల్లని ఒక చోట కూర్చోబెట్టలేం.
తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, అటువంటి చిన్నపిల్లల ఆటలని ఇప్పుడు చిన్న అటు ఇటుగా గోల్ చేస్తారు, ఏం చేస్తారు, "అరే పద పద ఇది మనం క్లీన్ చేద్దాం పదని" అంటే పటా చీపురు తీసుకొని తుడిచేస్తారు. వాళ్ళకి ఏదో ఎంగేజ్మెంట్ కావాలి. ఇప్పుడు మనం ఆ చీపురు పెట్టి తుడిపించకపోతే ఏం చేస్తారు, వాళ్ళు కాగితాలు చింపుతారు, ఇవి చేస్తారు, అంతా చెత్త చేసి వెళ్ళిపోతారు. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తాం, అదే పిల్లలతోటి చీపురు పెట్టి మొత్తం తుడిపించేయవచ్చు. ఉన్నదాన్ని కూడా క్లీన్ చేసేస్తారు వాళ్ళు. చిన్న కాంపిటీషన్ ఎవరెంత చెత్త కలెక్ట్ చేస్తారు చూడండి అంటే, వాళ్ళు మనం చెప్పని చోటకు కూడా వెళ్ళి కలెక్ట్ చేసుకొని తీసుకొని క్లీన్ చేసుకొచ్చేస్తారు. వాళ్ళ అల్లరి తగ్గుతుంది, మన పని అవుతుంది. భక్తి, అందుకనే భక్తి చాలా సులువైన మార్గం అని చెప్పడానికి కారణం. ఇంద్రియాలను మనం నియంత్రిస్తున్నాం, కానీ ఎలాగా? కృత్రిమంగా కాదు, సహజంగా. సహజంగా ఏంటి? ఇంద్రియాలు ఏదో పని చేయాలి. అంచేత ఏదో పని చేయాలి కాబట్టి నచ్చని పని ఏదో పని చేస్తూనే ఉంటాయి. ఆ పనికి వచ్చిన పని అవ్వచ్చు, పనికి పని అవ్వచ్చు. కానీ 99% పనికిరానివే చేస్తూ ఉంటాయి. అంటే భక్తి పరంగా పనికిరానివే చేస్తుంటాయి. అంచేత ఏం చేస్తాం, ఆ ఇంద్రియాలు తీసుకొచ్చి ఈ భక్తిపూర్వకమైన కార్యక్రమంలో మనం నిమగ్నం చేస్తాం. సో ఆ విధంగా భక్తి పే చేసినట్టు అవుతుంది. ఇంద్రియాలకు కూడా ఒక కార్యం, ఏదో ఒక కర్మ ఉం, దొరికినట్టుగా ఉంటుంది. సో ఆ విధంగా భక్తులు ఇంద్రియాలని నిగ్రహిస్తుంటారు. మిగతా వాళ్ళు అలా చేయలేరు. చేయరు కాబట్టి వాళ్ళు భంగపడుతూ ఉంటారు. అందుకని ప్రభుపాద చెప్తున్నారు, భక్తి యోగం అనేది ఇంద్రియములను పవిత్రము కావించును, అనగా వాటిని భక్తితో సేవాకర్మలను నియుక్తము చేయును. కనుక భక్తి యోగం ఎన్నడూను అకర్మ కాదు అని రెండో పేరాగ్లో చెప్తున్నారు. ఆ విధంగా ఇంద్రియాల్ని భక్తియుత సేవలో నియంత్రణ ఎంగేజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఇంద్రియాలని శుద్ధికర శుద్ధిపరుస్తున్నాం, పవిత్ర చేస్తున్నాం, ప్యూరిఫై చేస్తున్నాం. ఏ విధంగా? అవి ఎలా కొన్ని రోజులకి అదే అలవాటు అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఒక వ్యసనం లేని వ్యక్తి 4-5 సార్లు ఆ వ్యసనం అది చేస్తే ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. అలాగే ఒక వ్యక్తి ఒక 4-5 రోజులు వ్యసనం అలాగే ఉంటే అది అలవాటు అయిపోతుంది. మన ఇంద్రియాలకి ఏం అలవాటు చేస్తున్నాం అన్న దాన్ని బట్టి. ఇప్పుడు రోజు మనం భగవంతుడి సేవలో ఎంగేజ్ చేస్తున్నాం కొన్ని రోజులు పోతే అది భగవత్ సేవలోకి వెళ్తుంది, పక్కదానికి వెళ్దాం. ఇంద్రియాలు చేయడం మనసు ఒప్పదు. సో ఆ విధంగా ఇంద్రియాలు మనం పవిత్రం చేస్తున్నాం, ఇంద్రియ కర్మలను పవిత్రం చేస్తున్నాం. అంచేత భక్తి యోగం అన్నది ఏదో ఏం కర్మలు చేయకుండా కూర్చోవడం అని కాదు. భక్తి యోగం అంటేనే కర్మపూరితమైంది. అందుకని భక్తి అంటేనే భక్తియుక్త సేవ. భక్తి మన ఒక సేవగా మారినప్పుడు ఆ భక్తి అసంపూర్ణం. ఇప్పుడు మనం ఎంత జపం చేసినా, ఎంత శాస్త్రాలు చదివినా, ఎంత ఏం చేసినా లాస్ట్కి అది భగవంతుడికి భక్తులకి సేవ చేయడానికి మనల్ని ప్రేరేపించగలిగినప్పుడే ఆ భక్తి సంపూర్ణం అవుద్ది. వాళ్ళిద్దరికి సేవ చేయాలన్న భావన మనలో రానప్పుడు మన భక్తి అసంపూర్ణమే. అంచేత భక్తి అంటే సేవ లేకుండా భక్తి సంపూర్ణం అవదు. భక్తి అంటేనే లాస్ట్కి అది సేవలో నియుక్తులు చేయాలి మనల్ని. ఎవరైతే నియుక్తులు అవుతారో సేవలో అది భక్తితో సేవలో, అప్పుడే వాళ్ళది భక్తి సంపూర్ణమైనట్టు, వాళ్ళు సరైన మార్గంలో ఉన్నట్టు. సేవ భావం లేకుండా భక్తిలో మనం ప్రగతి సాధించినట్లు కాదు. ఉం? మనం ఎంత ప్రగతి చెందుతున్నాం అంటే అంత సేవ మనం చేస్తూ ఉంటుంటాం. ఉం. చేత అయితే సేవ ఎలాగ చేయాలి? భక్తియుత సేవ. లేకపోతే సేవ 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 అయిపోద్ది, భక్తియుత అనేది వెళ్ళిపోద్ది. అప్పుడు భక్తి లేకపోతే భగవంతుడి వరకు వెళ్దా సేవ. ఈ అనర్థాలు భగవంతుడికి చేరకుండా ఆపేస్తాయి ఆ సేవని.
అంచేత మన సేవ ఇప్పుడు కూడా భక్తియుత సేవగా మారాలి. మన మన సాధన యొక్క పరమ లక్ష్యం ఏంటి? భక్తియుత సేవ మొదలవ్వాలి. అప్పుడే అది సంపూర్ణమైనట్టు. ఆ భక్తియుత సేవ స్టార్ట్ అవ్వకపోతే మన యొక్క ఇది సంపూర్ణం కానట్లే. భక్తి మనం ఎక్కడో లోపం ఉన్నట్టుగా మనం గ్రహించాలి. అది. సో అంచేత ఇక్కడ వీళ్ళు ఇక్కడ చెప్పడం వెనకాల అంటే వీళ్ళు ఇన్ని మనం చేసుకున్నాం, దీని వెనకాల దీని యొక్క అర్థం ఏంటి? మనకి భగవంతుడు అది ఆ సాక్షాత్కారం ఇచ్చాడు కాబట్టి మనం మనం మనం, ఆ, మన అదృష్టవంతులు. వాళ్ళందరూ ఇవన్నీ చేసి ఏం చేస్తున్నారో అది మనకి కలుగుతుంది. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు యూనో వివరణ ఇస్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ప్రాణేంద్రియ అన్న పదం ఎందుకు వాడారు? యూనో ప్రాణేంద్రియ నిగ్రహం చే అని చెప్పి ప్రభుపాద ట్రాన్స్లేట్ చేశారు. ప్రాణేంద్రియ అని ఎందుకు వాడారు? దానికి ఏంటంటే మన యొక్క ఇంద్రియాలు ప్రాణవాయువు మీద ఆధారపడి ఉంటాయట. అది మాత్రం కరెక్టే. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే ఎంతైతే మనం ప్రాణాన్ని మనం నియంత్రిస్తామో మన 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 మనసు కూడా అంత నియంత్రణలోకి వస్తుంది. మనసు కూడా ఒక ఇంద్రియం కాబట్టి. సో ఆ విధంగా ప్రాణాన్ని నియంత్రించడం ద్వారా మనసు నియంత్రించడం ద్వారా ఇంద్రియాలని అన్నింటినీ మనం నిగ్రహించగలుగుతాం. అందుకనే భక్తి యోగులు ఎవరైతే భక్తిని చేయరో వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు ప్రాణాయామం చేసి ఊపిరి బిగబెట్టుకుని కూర్చుంటారు. ఆ బిగబెట్టుకోవడం వల్ల మనసు కొంత నియంత్రణలోకి వస్తుంది. అందుకనే అది కూడా భాగం. వాళ్ళందరూ యోగ పద్ధతుల వాళ్ళకి అదంతా కాబట్టి నేను మనం ఇంద్రియాలు ప్రాణవాయువు మీద ఉన్నా కానీ ప్రాణవాయువుతో నియంత్రించడం ద్వారా మన ఇంద్రియాలని నియంత్రించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు ఏదంటే మన భగవంతుని అంత సులభంగా చూడలేము. యూనో దాన్ని చూడాలంటే ఒకటే పద్ధతి. ఏటా పద్ధతి? భక్తి సేవలో మనం పురోగతి సాధించడం. ఏ విధంగా? మనకు ఇంద్రియాలన్నిటినీ కూడా ఒకటి రెండు కాదు వీలున్నందు ఇంద్రియాలని మనం భగవద్గీత సేవలో ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఆ ఎంగేజ్మెంట్ పెరుగుతూ ఉండాలట రోజు రోజుకి. అలా చేయడం వల్ల అదొక్కటే. ఆ విధంగా మనం మన యొక్క ఇంద్రియాలని మనం శుద్ధి చేసుకోగలుగుతాం. సో ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ శుద్ధి అవుతాయో అప్పుడు భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనకు జరుగుతుంది. ఆయన మన యొక్క రక్షణ భారాన్ని ఆయన తీసుకుంటాడు. సో ఈ విధంగా మనం మన ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవలో నియుక్తం చేయడం అనేది మనం నేర్చుకోవాలి. చూడండి, సవా అని పదం ఇక్కడ మళ్ళీ వస్తుంది. ఇంటి ముందు సవా అంటే ఆయనే ఈయనే అని చెప్పి. మళ్ళీ ఇక్కడ కూడా నెక్స్ట్ శ్లోకాలు కూడా సవా అయం సఖ్యనుగీత సత్కదో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభిః య ఏక ఈశో జగదాత్మలీలయా సృజత్య విద్యత్తి న తత్ర సజ్జతే. ఓ ప్రియ సఖులారా, యవ్వాని మనోహరములును గుహ్యములను అగు లీలలు వ్యాధి వాజ్మయమును నందలి రహస్య భాగములలో పరమ భక్తులతో వర్ణించబడినవో ఆ దేవదేవుడు ఇతడే. భౌతిక జగము సృష్టించి పోషించి లయింపజేయుచున్నను ప్రభావితుడు కాక నిలిచి ఉండున్నది కేవలము ఇతడే. చూడండి, ఇక్కడ అంతా ఇది భగవద్గీతలో కూడా అదే చెప్తాడు. నాచే సృష్టి స్థితిలు జరుగుతున్నవి మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పుడు నేను మాత్రం ఎటువంటి ఏ విధంగా కూడా నేను
వీటికి వీటి వల్ల వీటి ఈ ఈ సృష్టి స్థితి వల్ల లయల వల్ల నేను ప్రభావితం అవ్వను అన్న విషయం కూడా చెప్తాడు. శ్లోకం మనకి ఎక్కడ నాకు గుర్తులేదు కానీ శ్లోక నెంబర్ 9 అధ్యాయంలో అక్కడ వస్తుందన్నమాట. ఉమ్. అంచేత ఇక్కడ భగవంతుడి లీలలు ఏంటి? మనోహరములు, మళ్ళీ గుహ్యాలు. చూడండి రెండు. గుహ్యం అంటే రహస్యం. రహస్యం అంటే మనోహరం ఎలాగవుద్ది? రహస్యం అంటే అర్థం ఉంది, మనకి అర్థం అన్నప్పుడు అది రహస్యం అవుద్ది, అంతే కదా. అర్థమైంది అనుకోండి, అది రహస్యం అవదు. అర్థం అయితేనే మనోహరం అవుద్ది. మనోహరం ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు, ఏదైనా జోక్ చేసి ఎవరైనా జోక్ వేసారనుకోండి, ఒక నవ్వుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ జోకు అర్థమైంది కాబట్టి నవ్వుతున్నాడు. అప్పుడు ఆ జోక్ రహస్యం అవ్వలేదు దానికి. రహస్యం అయినట్టే అంటే అర్థం అవ్వకపోతే రహస్యం. అప్పుడు మనకి అవలేదు, ఒక నవ్వుతున్నాడు అనుకోండి, మనకి అర్థం అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమంటాం? ఏంటి అది సీక్రెట్లే అంటారు. అంతే. నీకు అర్థం అవ్వదులే అంటే అర్థం ఏంటి? అంటే మనకి అర్థం అవ్వలేదంటే మనం ఎంజాయ్ చేయలేం. ఎంజాయ్ చేస్తే అది రహస్యం కాదు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమంటున్నారు? భగవంతుడి లీలలు మనోహరములు, గుహ్యములు రెండును. అదే అలాగే అవుద్ది ఒకసారి రెండు. ఎందుకంటే భక్తులకి అవి మనోహరాలు, అభక్తులకి అవి గుహ్యాలు. ఉం. ఒకసారి నారదముని వైకుంఠానికి వెళ్తుంటే మధ్యలో ఒక పూజారిని కలిశారట. పూజారి దగ్గరికి వెళ్తే పూజారి వారు పిలిచి నారదముని బాగా సత్కరించి అన్ని చేసిన తర్వాత పూజారి అన్నాడు, స్వామీజీ ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి ఏం ప్రయాణం అంటే, ఇలాగే వైకుంఠానికి వెళ్తున్నాను. అవునా, అడగండి స్వామి నన్ను, నేను నేను ఆయన్ని ఎప్పుడు చేరుకుంటానో అడగండి, నేను ఆయన పూజ చేసుకుంటాను, ఆరాధిస్తాను అని చెప్పి. అలాగే అడిగి అడుగుతాను చెప్తాడు, వెళ్తాడు. మళ్ళీ తర్వాత ఒక చెప్పులు కుట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆయన కూడా అదే ప్రశ్న అడుగుతాడు. ప్రశ్న అంటే అదే చెప్తాడు, అడిగి రమ్మనమని. అలాగే అంటాడు, వెళ్తాడు. నేను షార్ట్గా చెప్తున్నాను. విష్ణు దగ్గరికి వెళ్ళిన తర్వాత విష్ణు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇలాగ నేను వస్తున్నప్పుడు ఇద్దరు వచ్చారు, ఒక పూజారిని. పూజారి ఎలాగ అడిగాడు, చెప్పులు వాడు కూడా అడిగారు. దానికి ఏమని చెప్పమంటావు స్వామి అని అడిగితే, పూజారి చెప్పు, నువ్వు ఈ జన్మలో రావని చెప్పు, ఈ జన్మ కాదు ఇంకా నీకు 10 జన్మలు ఎత్తినా సరే నువ్వు నాన్న చేరలేవని చెప్పు అని చెప్తాడు. అయ్యి బాబాయ్ అనుకుంటాడు. పూజారికి ఇలా చెప్తే ఇంక చెప్పులోడికి అసలు ముఖం కూడా చూడండి అంటాడేమో అనుకుంటా. చెప్పులో కుట్టినానికి అంటాడు, నువ్వు వెంటనే ఈ జన్మలోనే నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పంటాడు. అదే స్వామి, ఇది విచిత్రం, ఆయన పాపం రోజు ఆరాధన చేస్తున్నాడు. మీ మందిరంలో ఉంటాడు, మీ ప్రసాదం తింటా అన్ని చేస్తున్నాడు. ఆయనకేమో 10 జన్మలు అన్నారు, 10 జన్మలు అయినా సరే రానని చెప్తున్నారు. ఈయన ఏమీ చేయలేదు, ఎప్పుడో ఏదో ఒకసారి 2 సార్లు నారాయణ నారాయణ అనుకుంటాడు. వీరిని చూస్తే మీరు ఈ జన్మలోనే వచ్చేస్తారు అనుకుంటున్నారండి. ఇది ఏమిటి అంటారు. ఇది ఏమిటని తెలుసుకోవాలంటే ఒక పని చెయ్యి. వాళ్ళు ఎప్పుడైనా తప్పనిసరి అడుగుతారు, మీరు వెళ్ళినప్పుడు మా స్వామి ఏం చేస్తున్నారని చెప్తే, సూది యొక్క రంధ్రంలోంచి ఏనుగును గుచ్చుతున్నారని చెప్పమని చెప్తారు. అది ఎలా సాధ్యం అంటారు. అదే అందుకనే వెళ్ళి చెప్పని చెప్తారు. వాళ్ళు నమ్ముతారు అంటారంటే, వెళ్ళవయ్యా నీకు అన్ని తెలుస్తుంది, నీ ప్రశ్నకి సమాధానం తెలుస్తుంది, అన్ని తెలుస్తుంది, వెళ్ళు అంటాడు. పూజారి దగ్గరికి వెళ్తాడు. పూజారి దగ్గరికి వెళ్ళాక పూజారి చెప్తాడు, స్వామి నా ప్రశ్న అడిగారట. "ఆ, అడిగాను, కానీ ఏం చెప్తాను, స్వామి చెప్పింది ఏంటంటే ఇంకో 10 జన్మలు ఎత్తున మీరు నన్ను చేరలేరని చెప్తున్నారు." హా, 10 జన్మ? నా అంత నిష్టగా ఎవరు ఇక్కడ భక్తి చేయడం లేదు. ఆ? నన్ను అంటారు, అసలు మీరు అసలు వెళ్ళారా లేదా? నాకు చూస్తుంటే మీ వాళ్ళకం చూస్తుంటే వెళ్ళకుండా మీరు ఏదో చెప్తున్నట్టు చెప్తున్నారు. అసలు వెళ్తున్నప్పుడు స్వామి ఏం చేస్తున్నాడు చెప్పండి అంటారు. ఏం చేస్తున్నాడు అయ్యా? సూది తీసుకుని సూది రంధ్రంలోంచి ఏనుగుని గుచ్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటి? భలేవారండి. అబద్ధం ఆడితే అబద్ధం ఆడినట్టుగా ఉండాలి తప్ప ఇలాగ చెప్తారండి. వెళ్ళలేదని చెప్పండి అది అని చెప్పి, మీరు అలాగే సాధ్యమేనా మీరు మీది అని చెప్పి నవ్వి, పండి పండి మీరు అందరూ, మీరు ఎగ్గింది లేదు ఏది, మీరేదో శుద్ధ భక్తులు, మీరు విష్ణు కలుసుకుంటారు అనుకున్నాను కానీ ఇలాగ అబద్ధాలు ఆడతారు అనుకోలేదని చెప్పి నాన్న మాటలన్నీ పంపించేస్తాడు. అదే చెప్పుల వాడి దగ్గరికి వస్తాడు. వచ్చి చెప్పుల వాడు కూడా అదే చెప్తాడు. అడిగితే ఇదంటే అరే అంత కరుణామయుడు, కృప తెలిసి నన్ను తీసుకుంటున్నాడు.
కానీ నేను ఇంకోటి తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి. స్వామి ఏం చేస్తున్నారు స్వామి, మీరు వెళ్ళేటప్పటికంటే అప్పుడు ఏం చెప్తాడు. అబ్బో ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఆయన కాబట్టి ఇంకెవరు అంటే అని అంటాడు. అంటే నారదుని కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి అడుగుతాడు, నువ్వు నిజంగా నమ్ముతున్నావు అంటాడు. ఎందుకు నమ్మను ప్రభు, స్వామి అంటాడు. అదెలా సాధ్యమయ్యా, సూది యొక్క రంధ్రం నుంచి ఏనుగు ఎలా కూర్చొని సాధ్యం అంటే, ఎందుకు సాధ్యం కాదు స్వామి. ఆ? ఇంత ఇంత మర్రి పండులో కొన్ని వందల మర్రి చెట్లు పెట్టాడే లోపల భగవంతుడు. అంటే ఒక్కొక్క విత్తనం, ఒక పండులో కొన్ని వందల మరి విత్తనాలు ఉంటాయి. ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క మర్రి చెట్టు. అంత పెద్ద చెట్టుని ఇంత చిన్న విత్తనాలు పెట్టగలిగిన వ్యక్తి ఈ సూదిలోంచి ఏనుగుని ఎందుకు తేల్చలేడు, అని ఏదైనా చేయగలడు అన్న. అంటే లీల అదే. ఎవరికైతే నమ్మకం ఉందో వాడికి అది పరమానందం, మనోహరం. ఈ ఈ చెప్పుడు పుట్టినవాడు పరవశించిపోతున్నాడు. అబ్బా ఏం స్వామి, స్వామి ఏం అద్భుతాలు చేస్తున్నాడు, ఏం చేయగలుగుతున్నాడు అని. అదే నమ్మకం లేని ఆ పూజారి, భలేవాడు, నీది ఎక్కడ సాధ్యం అండి, ఇదండి అబద్ధం అని చెప్పి ఇచ్చేసుకున్నాడు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క లీలలు మనోహరాలు, గుహ్యాలు రెండు. అయితే ఎవరికైతే ఆ లీలల మీద నమ్మకం ఉంటుందో వాళ్ళకి మనోహరంగా మారుతాయి అవి. ఎవరైతే ఆ లీలని సంకోచమైన మనసుతో చేస్తారో వాళ్ళకి గుహ్యంగానే ఉండిపోతుంది. చేత భక్తుడా అభక్తుడా అన్న సంబంధం లేదు. మనం భక్తుడైనా సరే 10 లీలలు నిలబడ్డాయి, 11 లీల మన డౌట్ వచ్చిందంటే అది గుహ్యంగానే ఉండిపోద్ది మనకి. ఎప్పుడైతే నేను అర్థం చేసుకోలేదు, భగవంతుడు చేయగలిగితే చేయగలడు అన్న భావంతో మనం ముందుకు వెళ్తామో నెక్స్ట్ స్టెప్లో మనకు అర్థమైపోతుంది. కానీ ఎప్పుడైతే అది ఎలా సాధ్యం, అలాగ అవదే అని చెప్పి అనుకుంటామో అక్కడ ఆగిపోతుంది మన బండి. అది ఇప్పటికీ అర్థం అవ్వదు, అది గుహ్యంగానే ఉండిపోతుంది. భగవంతుడి లీలలు మనోహరాలు, గుహ్యాలు. ఉం. ఆయనే ఈ జగత్తు సృష్టించి పోషించి లేయింపజేయుచున్నను. నేను ఆయన ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా ఆయన వీటితో ప్రభావితుడు కాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఈ గుహ్యం అనే దానికి ఒకటి మనకి రాజు విద్య రాజగుహ్యంలో కూడా గుహ్యం అని కూడా చెప్తారు. భగవంతుడు ఎన్నోసార్లు చెప్తాడు ఈ గుహ్యాన్ని. నువ్వు 4వ అధ్యాయం 3వ శ్లోకం కూడా అంతే. యూనో ఎవరికైనా గుర్తుంది అది? భక్తోసిమ సకాశేతి రహస్యం హేతుదుక్తం. ఈ రహస్యాన్ని నువ్వు నా భక్తుడివి, సఖుడు కాబట్టి తెలుసుకోగలను అనే నమ్మకంతో నేను బోధిస్తున్నాను. భక్తి అనేది రహస్యం. ఇక్కడ అలాగే 9వ అధ్యాయం 9వ శ్లోకంలో కూడా చెప్తున్నాడు. నచమాంతాని కర్మాని నిబంధితాని ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. ఏ, ధనంజయ, ఓ ధనంజయ, ఏ, ఏ ఏ కార్యం కూడా నన్ను బద్ధుని చేయదు. అలాగని చెప్పి నేను ఈ భౌతిక కర్మలు చేయకుండా ఉండలేను అన్నవి. అది తెలుగులో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఇంగ్లీష్లో ఉంది ఇక్కడ. సో అంచేత ఈ విధంగా మనం ఈ కర్మలు అంచేత సృష్టి స్థితి లయ అన్నది భౌతిక జగత్తునికి సృష్టించడం, యూనో పోషించడం, లయించడం అనేవి కర్మ, భౌతిక కర్మలు అవి. ఇవి భౌతిక జగత్తుకు సంబంధించినవి కాబట్టి అవి భగవంతుని ఏ విధంగా కూడా ప్రభావితం చేయలేవు అన్న విషయాన్ని మనం వీళ్ళు చెప్తున్నారు, అదే చెప్తున్నారు ప్రభుపాదులు వారు. ఒకటే ఆ, వేదాంత సూత్రములందు లేదా ఉపనిషత్తులందు ఆ దేవదేవుని గుహ్యలీలన సూచన మాత్రమే కావించబడినది. వేదాంత సూత్రాలు
ఉపనిషత్తు ఇట్లాలు మాత్రం వాటిలో ఏం జరుగుతుంది, భగవంతుడి యొక్క ఆ లీలల్ని ప్రస్తావించబడ్డది, వివరించబడలేదు. ఆ వివరణ అనేది ఎలాగ తెలుస్తుంది? వారి యొక్క భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆ లీల యొక్క సాక్షాత్కారం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని వేదాంత సూత్రాలు వీటి మీద, ఉపనిషత్తులు వీటి మీద ఏంటంటే వ్యాఖ్యానాలను దాని మీద రాస్తారు. పురాణాల మీద వ్యాఖ్యానాలు రాయరు ఎక్కువ. ఇంక పురాణాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పడేశారు. వేదాంత సూత్రం అహం బ్రహ్మాస్మి అన్న దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యాఖ్యానాలు ఇస్తారు. అథవాతో బ్రహ్మ జిజ్ఞాస ఇటువంటివన్నీ కూడా సూత్రాలు. అయితే వాటి తర్వాత అర్థం దేని మీద ఆధారపడింది? మన యొక్క మనస్తత్వం మీద, మన యొక్క నమ్మకాల మీద, మన యొక్క భగవంతుడి యొక్క భక్తి మీద ఆధారపడి అది అవగాహనలోకి వస్తూ ఉంటుంది. తర్వాత అలాగే ఈ లీలలన్నీ కూడా మనకి సూచనప్రాయంగా ఇది చేయబడతాయి తప్ప సంపూర్ణంగా ఈ వేదాంతాల సృష్టిలో మనకి ఇది వివరించబడదు. ఇక్కడ ఇక్కడ మరి మనం ఒకటి అడగచ్చు, వాళ్ళకి ఎలా తెలిసింది ఇది? ఇప్పుడు సృష్టిస్తాడు, పోషిస్తాడు, లైఫ్ చేయిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చేస్తానని చెప్పి వాళ్ళకి ఎలా తెలిసింది? ఎప్పుడు కృష్ణుడు సృష్టించలేదు, ఎప్పుడు పోషించినట్టు కనబడలేదు, ఎప్పుడు లయ చేసినట్టు కనబడలేదు. ఆ? ఎందుకని అంటే అక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు వివరణ ఇస్తుంటారు ఏంటంటే, వాళ్ళు అర్థం చేసుకున్నారు కృష్ణుడు స్వయంగా తన ఈ రూపంలో చేయకపోయినా ఈయన పరోక్షంగా వేరే అవతారంలో ఇవన్నీ చేయిస్తున్నాడు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. అంచేత వాళ్ళు గుహ్యతమమైన జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. గుహ్యతం అంటే అతి సీక్రెట్, దాన్ని కూడా అర్థం చేసుకోగలిగారు వాళ్ళ భక్తి వాళ్ళు. అందుకే దాన్ని అర్థం చేసుకోగలిగారు. వాళ్ళ భక్తిలో అంత ఉత్కృష్టమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి, అంత ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వారు ఇటువంటి రహస్యాతి రహస్యమైన విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. చాలా మంది పండితులు, విద్వాంసులు కూడా ఆ, వాళ్ళు బిల్డర్ అయిపోతుంటారు. ఇందాక ఏదో వీడియో చూస్తున్నాం, ఎవరో స్వామీజీ కుంభమేళ అదే వీడియో. అందులో టీవీ ఆయన అడుగుతున్నాడు, మీరు చూస్తుంటే ఏ, ఆ, అదే మెసెంజర్ ఆఫ్ గాడ్ లాగా ఉన్నారు మీరు, మీరు మెసెంజర్ ఆఫ్ గాడ్, గాడ్ మెసెంజర్ కాబట్టి ఈ ఇప్పుడున్న ప్రజలకు అందరికీ ఏమిటి మీ మీ బోధన, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే ఆయన అంటాడు, మెసెంజరా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మెసెంజర్ ఏంటి, నేనే గాడ్ని అంటారు. అంచేత అంటే అర్థం చేసుకోవాలి, ఎవరికైతే భక్తి ఉండదో వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ రహస్యం రహస్యంగా ఉండిపోతుంది. అంచేత అందుకనే వాళ్ళు చర్చ భాగవతంలో పొందుపరచబడింది, వాళ్ళు చర్చిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పరమభక్తులు కాకపోతే అటువంటి వారి యొక్క వాళ్ళు చర్చిస్తున్న విషయాలు ఈ భాగవతంలో, ఇటువంటి శుద్ధమైన భాగవతంలో మనం పొందపరచబడవు. నెక్స్ట్ యథా యదా హ్యధర్మేణ తమోదియో నృప జీవంతి తత్రైష హి సత్వతః కిల దత్తే భగం సత్యమృతం దయాం యశో భవాయ రూపాణి దదగ్యుగే యుగే. రాజులు, పరిపాలకులు జంతువుల వలె తమోగుణమున జీవించుచున్నప్పుడు దివ్య రూపమున వాస్తవముకు తన దివ్య శక్తిని ప్రదర్శించడు ఇతడు
భక్తులేడ ప్రత్యేక కరుణను చూపుచు అద్భుత కర్మలను అనుసరించుచు వివిధ కాలములకు యుగములకు అవసరమైన పలు దివ్య రూపములను ప్రదర్శించుచుండును. ఇది కూడా ఇవన్నీ చూడండి. ఇవన్నీ వాళ్ళకి ఎవరు వాళ్ళక్కడ భగవద్గీత క్లాసులు లేకపోతే 18 కోర్సు అవి అటెండ్ అవ్వలేదు వాళ్ళలాగా. వారి భక్తి ద్వారా వాళ్ళ అనుభూతిని పొందుతున్నారు. వాళ్ళ భక్తి కారణంగా వాళ్ళు ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ఇది మనం తెలుసుకోవడానికి ఎన్నో శాస్త్రాలు, ఎన్నోసార్లు 10 సార్లు మన మన గురువులు 10 సార్లు చెప్తే కానీ మన బుర్రకెక్కదు. ఇక్కడ మా గురువు చెప్పారు తప్పదు కాబట్టి చెప్తున్నారు కాబట్టి అనిపిస్తుంది కానీ మన సాక్షాత్కారం అవ్వదు. వాళ్ళు ఏమి లేకుండానే, ఎటువంటి కోర్సులు లేకుండా, ఏమి లేకుండానే వాళ్ళు ఎందుకని వాళ్ళకు ఉన్నది ఒకటే, కృష్ణుడి యొక్క అపారమైన ప్రేమ. ఆ ప్రేమ కారణంగా వాళ్ళు ఈ విధంగా ఇటువంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. ఏమన్నా రాజులు పాల్గొని జంతువులు తమోగుణం జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే తమోగుణంలోకి వస్తారో అంటే వినాశాయ దుష్కృతులు అయిపోతారో అప్పుడు ఏం చేస్తారు? ఎలాగొస్తాట? దివ్య రూపమున, ఆయన రూపం ఏంటి? ఫస్ట్ దివ్య రూపం, వాస్తవముకు తన దివ్య శక్తిని, వాస్తవం, దివ్యము వాస్తవం అంటే వాస్తవం, నిజం. నిజం అంటే మళ్ళా కనబడుతుంది కానీ మళ్ళాంటిదని కాదు, దివ్యం రెండు. ఇది దివ్యం అంటే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇది మనం ఆ దివ్యం అంటే మనకి తెలియదు కాబట్టి ఇదేదో ఇల్యూషన్, ఓ భ్రమ. భ్రమ కాదు, వాస్తవం అని చెప్తున్నాడు. అంచేది అక్కడ జీవం చేస్తే సత్యం, సత్యమృతం, సత్యమృతం దయాం యశో, ఈ విధంగా దివ్యమైన వాస్తవం రెండోది తన శక్తిని ప్రదర్శిస్తూ, తన యొక్క దివ్య శక్తిని కూడా ప్రదర్శిస్తూ భక్తుల యొక్క ప్రత్యేక కరుణ చూపడం కోసం, అద్భుత కర్మలు చేయడం కోసం, కాలానికి అనుగుణంగా, యుగానికి అనుగుణంగా రకరకాల రూపాలని ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు, అవతారాల్లో ప్రదర్శిస్తుంటాడు. చూడండి ఎంత అంటే మనకి నరసింహస్వామి దశావతారాలు వేరే అనుకుంటాం కానీ వాటి వెనకాతలు ఇంత ఘోర అర్థం ఉందండి. వాటి చూడండి ఎలా చెప్పుకుంటున్నారు. ఆయన అవతరించడం వెనకాతలు కూడా కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, భక్తుల యొక్క భావన బట్టి, అక్కడున్న పరిస్థితులు, రాజుల యొక్క ఎవరిని శిక్షించాలన్న దాన్ని బట్టి, ఎంత శక్తిని ప్రదర్శించాలని బట్టి, ఎలా ప్రదర్శించాలని బట్టి ఇవన్నీ ఆలోచించి ఆయన రూపాలు ఎత్తుతాడు. ఏదో ఎంత పెడితే అలా వచ్చేయడం కాదు. మనం కూడా ఇంతవరకు నేను కూడా ఇంత డీటెయిల్గా ఇప్పుడు చదువుతుంటే నాకు ఇప్పుడు మళ్ళీ అంత సరే నిజమే ఇంత డీటెయిల్గా వాళ్ళు అర్థం చేసుకున్నారు. నరసింహదేవ్ వచ్చేసాడు. ఆ నరసింహదేవ్ ఎందుకు వచ్చేసాడు, ఆ రూపంలో ఎందుకు వచ్చాడు తెలుసు మనకు, దానికోసం కొంత తెలుసు. ఎందుకంటే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కాబట్టి. భక్తుడైన ప్రహ్లాదుని ఆనందపరచడం కోసం, ఆ కష్టాల నుంచి బయటపడడం కోసం. ఉం? అదే భక్తుల ప్రత్యేక కరుణ చూపడం, ప్రహ్లాదుల కోసం ప్రత్యేక కరుణ చూపడం కోసం, అద్భుత కర్మ, సర్జరీ ఓపెన్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్, సర్జరీ చేయడం కోసం అద్భుత కర్మ, కాలానికి యుగానికి అనుగుణంగా అక్కడ ఉన్న కాలానికి ఆయన శక్తి అటువంటి కాబట్టి అంత పెద్ద పెద్ద మనుషులు కాబట్టి ఆయన తగ్గట్టుగా ఆయన అంత బలంతో. సింహం అనేది చాలా బలమైంది. లేదా సింహం లేకపోతే ఆయన ఆవు మనిషి కింద కూడా రావచ్చు. సింహం కింద ఎందుకు రావాలి? ఆవు పిల్లి కింద కూడా రావచ్చు. సగం ఆవు సగం పిల్లి, సగం ఏదైనా అది కూడా అవ్వచ్చు. సగం ఆవు సగం పిల్లి కూడా అవ్వచ్చు. సగం ఆవు సగం ఏదైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఆ కాంబినేషన్ అనేది రేరు. సింహం మనిషి ఎందుకు వచ్చాడంటే దానికి కూడా అలా ఆలోచించాడు. సింహం చాలా శక్తివంతమైంది.
మనిషి కన్నా అంటే సింహం కాబట్టి జంతువు కాబట్టి మనిషి కొంటే తెలివితేటలు కూడా ఉండాలి అంటే మనిషి. అంటే ఇది నా స్పెక్యులేషన్, ఈ విధంగా ఏదో ఆలోచించుంటాడు. అంచేత ప్రతి దాని వెనకాతల కూడా ఆ రూప వెనకాతల ఆయన చేసే కర్మ వెనకాతల కూడా ఒక అర్థం ఉంటుంది, మనం అర్థం చేసుకోలేము అంతే. అంచేత చూడండి వీళ్ళొక వీళ్ళ అవగాహనతో ఎంత 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 అద్భుతంగా ఉందో వాళ్ళు. సింపుల్ సింపుల్గా ఏవో ప్రార్థనలు ఉన్నాయి కానీ వాళ్ళ వెనకాల ఎంత ఎంత గూఢమైన అర్థంతో వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఎంత గూఢంగా ఎంత గొప్పగా కృష్ణుని గుణగానం చేస్తున్నారు అర్థం చేయాలి. అంచేత ఆయన చేసే ప్రతి కార్యం అందుకనే మా గురువు గారు పరమ పూజ్య రాధనాథ స్వామి గారు చెప్తారు, గోకులంలో అట కృష్ణుడు ఇలా ఎగిరితే పండగట. ఓ కృష్ణుడు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది, ఏదో ఉంటుంది అద్భుతం అని. కృష్ణుడు కళ్ళు ఇలాగ ఓపెన్ చేస్తే పండగ, కళ్ళు క్లోజ్ చేసి పడుకుంటే పండగ, కృష్ణుడు ధోతి ఎగిరితే పండగ. పండగ పండగ వాళ్ళకి ప్రతిదీ అద్భుతమే. దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది, ఆ కారణం వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అది పండగ. చెప్పాను కదా, ఎప్పుడైతే అర్థం చేసుకుంటే మనోహరం అవుద్ది, అర్థం అయిపోతే గుహ్యం అయిపోద్ది. అంచేత బృందావనంలో ఎప్పుడు ఫెస్టివల్ అన్నాడు కృష్ణుతో. ఫెస్టివల్స్ అవుతూనే ఉంటాయి. ఈరోజు కృష్ణు కళ్ళు వీళ్ళ కళ్ళు పక్క తిప్పాడు, అలా తిప్పాడు, ఆయన ఏరు ఎగిరింది, లేదా దౌతి ఎగిరింది, లేదా ఇప్పుడు ఏదో పండగ, ఏదో ఏదో కారణంతో ఒక్కొక్కరు ఒక్కొక్క పండుగ చేస్తుండేవారు. ఏ- ఏం. మళ్ళీ పండుగలన్నీ ఒకటే ఉండి కాదు, గోపికలందరూ పండుగలు చేస్తున్నారు. ఒక గోపిక చేసేది ఎందుకంటే ఏరు ఎగిరి నుంచి ఆమె అది చూసింది కాబట్టి దానికి పండుగ చేస్తుంది. ఇంకొక ఆమె ధోతి చూసి ఎగరడం చూసింది కాబట్టి ఆమె దానికి పండుగ చేసుకుంటుంది. ఇంకొక ఆయన కృష్ణ కళ్ళు తిప్పాడు కాబట్టి చూసింది, అది చూసింది కాబట్టి ఆమె దానికి పండుగ చేసుకుంటుంది. అందరూ పండుగ చేసుకుంటున్నారు కానీ అందరూ డిఫరెంట్ రీజన్లో. ఇది గోకులం. సరే అక్కడ వాళ్ళందరూ ఈ ఈ లోకంలో లేరు వాళ్ళు. అంచేత గోకులంలోకి మనం వెళ్ళాలంటే ఇటువంటి భావన మనలో రానంతసేపు మనం వెళ్ళాం. అందుకనే భక్తియుత సేవ అన్నది మనకి ఇక్కడ అభ్యాసం చేయాలి మనం. ఆ భక్తియుత సేవ అభ్యాసం చేస్తున్నప్పుడు ఇదే అభ్యాసంతో ఇదే భావంతో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఇంకొంచెం మనం ముందుకెళ్తాం. ఇక్కడ మనం అంగీకరించడం మనం నేర్చుకోకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళు మనకు నేర్పుతారు ఇవన్నీ, ఎందుకంటే మనకు అంత భావం లేదు కాబట్టి వాళ్ళు మనకు నేర్పుతుంటారు కాబట్టి మనం అక్కడ కూడా అంగీకరించలేం. ఎప్పుడైతే ఇక్కడ అంగీకరించడం మనం నేర్చుకుంటే అక్కడ వాళ్ళు చెప్పిన నేర్చుకుంటే ఆ విధంగా మనం భక్తుల ప్రగతికి వెళ్ళి ఒకరోజు మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళ ఆనందాన్ని మనం కూడా అనుభూతి పొందుతుంటాం. అంచేది మన సేవలు భక్తితో సేవ ఉండాలి. ఉం? ఇక్కడ ప్రభుపాద్ వారు ఉం, భాష్యంలో చెప్తున్నారు. ఉం? మనం వేరే వాళ్ళ ఇతరుల యొక్క స్వేచ్ఛని మనం ఆ, అడ్డుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ వారు చెప్తున్నారు. ఉం? జీవులందరినీ జీవులందరూ ఆ దేవదేవుని అంశములే, సంతానమే కనుక విద్యుక్త ధర్మం నిర్వహణ కొరకు అతని కరుణపై ఆధారపడి జీవించుటకు అర్హత కలిగి ఉన్నారు. అనగా భగవాని అనుమతి లేనిదే ఏ మనిషి హక్కుతో గాని జంతువు హక్కుతో గాని ఎవరునూ జోక్యము కలిగించు కలిగించుకున్నారు జాలరు. అది అంచేత మనకి ఎలాగైతే ఎంత హక్కు ఉందో ఎదుటి వ్యక్తికి కూడా, ఎదుటి జీవికి కూడా అదే హక్కు ఉంటుంది అనే విషయాలు వాళ్ళు గుర్తించగలిగినప్పుడు మనం మనం వాళ్ళ యొక్క దీంట్లో మనం జోక్యం చేసుకోవడానికి మనం ఆలోచిస్తాం. ఈరోజు మార్నింగే నేను పలాస్ నుంచి విజయనగరం వస్తున్నాను, విజయనగరంలో ఉన్నాను. నా ఎదురుగా ఒక ఫ్యామిలీ కూర్చుంది. వైఫ్ హస్బెండ్ చిన్నపిల్లలు ఇద్దరు, ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలే. ఒక అబ్బాయి ఏమో సంవత్సరంన్నర 2 సంవత్సరాల దగ్గర ఉంటాడేమో, ఇంకొక అబ్బాయి 4-5 సంవత్సరాలు కూడా ఉంటాడేమో.
నేను వెళ్ళేటప్పటికి తండ్రి లేడు. తండ్రి షాప్ అంటే స్టేషన్ లాగింది, కింద దిగినట్టున్నాను, నాకు తెలియదు. అలా అనుకుని ఎదురుగా సీట్ ఖాళీ ఉంటే కూర్చున్నాను. ఆమె అబ్బాయిని ప్రతి చిన్న విషయానికి తిడుతుంది. నువ్వు ఇది అది అని చెప్పాడు. నువ్వు అలా చేయు ఇలా చేయు పెద్ద అని. నేను అనుకుంటున్నా, ఎందుకు ప్రతి చిన్న విషయానికి చిన్న కుర్రవాడు ఆయనకి ఏం అర్థం అవుద్ది. ఏదో ఆయన బిస్కెట్ ప్యాకెట్ చింపాడు, నీకు ఇంత ఒకటి కావాల్సింది ఒకటి చింపాలి కదా, అంత పెద్ద ఎందుకు చింపేసావు అది ఇది అని చెప్పి ప్రతి చిన్నదానికి ఆయనేమో ఆమెమో ఆ అబ్బాయి మీద చిరాకు పడుతుంది. అది పెద్ద కోపమేం కాదు, చిరాకు కాదు. అంటే నేను పెద్ద పెత్తనం చూపిస్తున్నట్టుగా అనిపించింది. నేను అంటే అనవసరంగా ప్రతి చిన్న విషయం ఎందుకు ఇస్తున్నాను, ఎంత తల్లి అయితే మాత్రం మరి అంత అనుకుంటున్నాను. ఈలోపు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ప్రతి విషయానికి ఆమె తిట్టడం మొదలు పెడతాడు. అంటే నేను అప్పుడు అనుకున్నా, అంటే పెత్తనం అంటే మనం మన చిన్నోళ్ళ మీద ఎక్కడ ఆ అబ్బాయి మీద తిడుతుంది, ఆయనేమో ఆవిడ తిడుతున్నాడు. ఇంకా ఆమె కూడా పెద్దవాడు ఎవరంటే ఆలోచి ఈయన తిడతారు. అప్పుడు అనిపించింది మన జీవితంలో కూడా అంతే కదా. మనం ఒకటి చేస్తూ ఉంటాం. నేను ఇప్పుడు ఇన్ఛార్జ్లని ఇన్ఛార్జ్లని అదని ఇదని చెప్పి ఏదో మనం తిడుతూ ఉంటాం. ఆ, అలాగే నాకు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నా ఇన్ఛార్జ్ నన్ను తిడుతుంటారు. అది నేను చెప్పను. ఆ, అది నేను చెప్పను. అది నేను చెప్పను. కానీ నేను ఇన్ఛార్జ్ అయినప్పుడు నా కింద వాళ్ళని తిట్టాను, మీరు సరి చేయడం లేదు, అది చేయడం లేదు. మరి నా ఇన్ఛార్జ్ కూడా నన్ను తిడుతున్నాడు, నేను సరి చేయడం లేదు. ఆయన ఇన్ఛార్జ్ ఎవరన్నా ఆయన తిడుతుంటారు. మనం ఎలాగైతే మన ఇన్ఛార్జ్ మనం చెప్పినట్టుగా మనం చేయలేకపోతున్నామో, అదే విధంగా మనం చెప్పిన మన కింద వాళ్ళు కూడా చేయలేరు అనే విషయాన్ని మనం గ్రహించు. చూడండి, అది మనకి ఎట్లంటే అదన్న మనకి ప్రాబ్లం. ఎంతసేపు వాళ్ళు మనం కొన్నిసార్లు అనుకుంటే, ప్రతి చిన్న విషయానికి నన్ను దూరిపోతే నన్ను చేయనివచ్చు కదా, ఏదో ఒకలాగా నేను చేస్తున్నాను కదా, నా టైం ఇవ్వచ్చు కదా అని మనం అనుకుంటుంటాం. నా ఫ్రీడంలో అనవసరంగా వచ్చి ప్రతిదానికి దూరిపోతుంటాడు, చిన్న విషయానికి కూడా అంత అవసరమా అని మనం అదే చేస్తుంటాం మన కింద వాళ్ళకి. అది మనం మర్చిపోతుంటాం. అందుకని ఇక్కడ చెప్తున్నారు, మనకి ఎంత హక్కు ఉందో, ఏదైనా భోగించడానికి అనుభవించడానికి ఎంత హక్కు ఉందని మనం అనుకుంటున్నామో, ఎదుటి జీవి కూడా అలాగే అనుకుంటుంటాడు. మనకి ఎంత హక్కు ఉందో ఆయన కూడా అంతే హక్కు ఉంది ఆ జీవికి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. రాజు లేదా పరిపాలకుడైన వాడు భగవత్ సంకల్పము నెరవేర్చుటకై ఆ దేవుడిని ప్రతినిధి అయి ఉన్నాడు కనుక అతడు ధర్మరాజు లేదా పరీక్షిత్ మహారాజు వలె గుర్తింపు పొందినవాడి ఉండవలెను. అటువంటి రాజులు ప్రపంచ పాలన విషయమున సంపూర్ణ బాధ్యతను, సంపూర్ణ జ్ఞానమును ప్రామాణికుల ద్వారా కలిగి ఉందురు. అంచేత మనం ఎప్పుడైనా అటువంటి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి, మనకి ప్రతినిధిగా ఒక అర్హత మనకి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చేయగలం. లేకపోతే మనం అనవసరంగా ఎదుటి వారి యొక్క హక్కుల విషయంలో మనం తలదూర్చలేము. మనం చాలా సార్లు ఎవరైనా తప్పు చేస్తే మనం వెళ్ళి కరెక్ట్ చేసేస్తుంటాం. మనం ఆలోచించాం, మనకు ఆ అర్హత ఉందా లేదా, మనకి అధికారం ఉందా లేదా, ఆ అధికారం ఇచ్చారా, ఆ అర్హత ఉందా, లేదా చనువు ఉందా, ఇవన్నీ ఏమో ఆలోచించాం. తర్వాత వాళ్ళు ఏదో అంటారు, మనం మూర్చిపోయి చూడండి ఎంత పొగరు, నేను ఆ మంచి కోసం చెప్పినా లేకపోతే ఆయన మంచి కోసం చెప్పినా వినడం లేదు, అది ఇది ఇలా మనం కంక్లూడ్ చేసేస్తాం. మనం చేయడానికి ముందు మనకు అర్హత ఉందా లేదా, అది మన బాధ్యత కాదా, మనం నిర్వహించిన కార్యమైనా కాదా, మేము ఆలోచించాం. అంచేత ఇటువంటి వాటి వల్ల మనం ఏం చేస్తున్నాం, మనిషి యొక్క ఆ స్వేచ్ఛ స్వతంత్రాల్లో మనం చొరబోతున్నాం. చొరబోయి అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాం, వాళ్ళ ద్వారా మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. అంచేత మనం అలా చెయ్యాలంటే భగవంతుడు అటువంటి సరైన వాళ్ళకి ఇస్తుంటాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, నాకంటే ఆయనకంటే నేను చాలా బెటర్గా చేయగలను, కానీ
ఏటో భగవంతుడు ఆయనకి ఇచ్చాడు కానీ నాకు ఆ పదవి ఇవ్వలేదు, నాకు పదవి ఇస్తే ఇంతకన్నా బాగా చేయగలను అనిపిస్తుంది. కానీ నిజంగా ఆ పొగరు వల్లే మనకి భగవంతుడు ఇవ్వలేదు. అది మనం మర్చిపోతాం. ఎవరిలో అయితే అటువంటి అహంకారం ఉందో భగవంతుడు దాన్ని రక్షించడు. అహంకారం ఉన్న వ్యక్తి ఏమవుద్ది, నేను బాగా చేస్తానన్నప్పుడు నేను వేరే వాళ్ళది ఎవరిది వినను ఇంకా. అప్పుడేమవుతుంది, ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. వినకపోతే అందరూ వ్యతిరేకులు అయిపోతారు నాకు. అందుకనే అటువంటి యూనో వరస్ట్ సిచ్యువేషన్ నుంచి కాపాడడం కోసం భగవంతుడు మనకి కొన్నిసార్లు దూరం చేసేస్తాడు. కానీ మనం ఏమనుకుంటాం, ఏటో భగవంతుడు నాకు ఇవ్వలేదు, అది ఆయన ఇస్తే నేను ఇంటికన్నా పెద్ద 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 ప్రాజెక్ట్ చేయగలను, ఇంతకన్నా పెద్దగా చేయగలను, ఇంతకన్నా పెద్ద ప్రచారం చేయగలను అన్న పవర్ మనకు ఉంటుంది. అందుకనే ఆ అహంకారం వల్ల భగవంతుడు మనకి ఆ స్థాయి లేకుండా చేసి పెట్టేస్తుంటాడు. ఎప్పుడైతే మనం దాన్ని గ్రహించగలుగుతామో, ఎప్పుడు మనం గ్రహించి మనం నమ్రులం అవుతామో, ఆటోమేటిక్ మనకి మనం ప్రగతి చెందుతాం. భగవంతు తలుచుకుంటే పొజిషన్ లేకుండానే మనం గొప్ప వాళ్ళం అవ్వగలుగుతాం. దాని పొజిషన్ అవసరం లేదు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి ఏం ఏం ఏ పదవి ఉందని, ఏం ఆచార్య పదవి ఉందని, లేదా ఏం రాశారని, ఏం చదివారని, లేదా ఏం ప్రచారం చేశారని అని ఆచార్యుడు అయిపోయాడు. తన సాధన తను చేసుకునేవాడు, ఒక మూల కూర్చుని అంత అంత మించి ఇంక అసలు ఒక్కళ్ళకి లెక్చర్ ఇవ్వడం కానీ, ఒకరికి ప్రచారం చేసింది కానీ, లేదా ఒక పుస్తకం రాసింది కానీ, అసలు అక్షరమే రాదు పట్టిపితే. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి 95 సంవత్సరాల వయసులో అద్భుతం కల్పించి చేసేటట్టు చేశాడు. ఆయన ఏం ఆచార్యుడు. అంతవరకు 95 సంవత్సరాల వరకు ఆయన ఎవరో తెలియదు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఎలా ఎవరో తెలియదు ఎవరికి. భగవంతుడు తలుచుకుంటే ఎవరిని ఎలాగైనా చేయగలడు. అంచేత మనం ఈ అనవసరంగా మన యొక్క గొప్పతనాన్ని మనం చూపించుకుందామని ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం వల్లనే మనం భగవంతుడి కృపకు దూరం అయిపోయి మనం ఎటువంటి కార్యాలు లేకుండా చేసేస్తాడు. ఎవరైతే నమ్రభావంలో ఉంటారో, ఎవరైతే ఎదుటివారి యొక్క హక్కుల్ని కూడా గౌరవిస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా ముందు తీసుకెళ్తూ ఉంటాడు. అంచేత మనం ఎప్పుడైనా మనకంటే ఆ, బుద్ధిహీనులు లేదా మనకన్నే శక్తిహీనులు ముందుకు వెళ్ళారు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, బాహ్యంగా వాళ్ళు బుద్ధిహీనులు శక్తిహీనులు అయి ఉండొచ్చు, కాదనలేదు, అయి ఉండొచ్చు. మన ఎడ్యుకేట్ కాకపోవచ్చు, లేకపోతే మనంత తెలివితేటలు ఉండకపోవచ్చు, కానీ భక్తి పరంగా వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆ స్థానం ఇప్పించాలనే విషయాన్ని మనం గుర్తించాలి. అంచేత వాళ్ళు ఏ సేవ చేసినా అది భక్తి సేవ అవుద్ది, అది మనం ఏ సేవ చేసినా అది పొగరపరుస్తున్న సేవ అవుద్ది. నాలా ఎవరు చేయలేరు, నేను బాగా బెస్ట్ చేస్తాను అన్న అన్న భావంతో చేస్తాను తప్ప నేను నాకు నచ్చుతుంది కాబట్టి నేను బెస్ట్. భగవంతుడు నచ్చిందా లేదని మనం ప్రశ్నించాం. అంటే ఆ భావంతో చేస్తాం కాబట్టి మనది భక్తికి సేవ అవ్వదు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్ ప్రభుపాద గారు చెప్తున్నారు. ఇది బాధ్యతాయుతమైన రాజు ఏ విధంగా చేస్తాడు, తన యొక్క అర్హతను చూసుకొని దాన్ని బట్టి ఆయన ఇతరుల యొక్క హక్కుల్లోకి ఆ, అంతరాయం కలిగించి దాన్ని దండించడం కానీ వాళ్ళని శిక్షించడం కానీ ఏదైనా చేస్తాడు. అలాగే రెండో దాంట్లో బాధ్యతారహితమైన రాజులు ఏం చేస్తారని చెప్తున్నారు. మూర్ఖ పాలకు స్వలాభం వరకే జీవించుచుందురు. సార్ దాంట్లోనే రెండోది కాదు, అదే దాంట్లో. దాని ఫలితంగా వాతావరణం అంతయు అరాచకముతోనూ దుష్ట శక్తులతోనూ నిండిపోవును. బంధుపక్షపాతము, లంచము, మోసము, ఆక్రమణ వంటివి
ప్రబలిపోయి తత్ఫలితముగా కరువులు, అంటువ్యాధులు, యుద్ధము మరియు కలతకు కారణమగు ఇతర అంశములు మానవ సంఘము నందు అధికమగును. అంతటా బాధభక్తులు లేదా సాధులు అన్ని విధములుగా కలతకు గురి అవుతారు. చేత అటువంటి బాధ్యత రహిత వాటిలో ఇటువంటివి కొడితే దాంతోపాటు అంతేకాకుండా భగవద్భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే జరిగింది రావణాసురుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీళ్ళ దాంట్లో. కంసుడు కూడా ఎవరైతే కృష్ణుడిని, వాసుదేవుని వీళ్ళని ఎవరైతే మెచ్చుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేశాడు. వాళ్ళందరూ పారిపోయారు. కంసుడు ఉంటే ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పి పారిపోయి రకరకాల ఇళ్లలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజ్యాల్లో నాలుగు తల దాచుకుని కూర్చున్నారు. అదే విధంగా చేస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్తున్నారు. నిత్య బదులకు జీవులు విపరీత తలంపులను సంతృప్తిపరచుకున్న కొరకు ఈ భౌతిక జగం సృష్టించబడినది. నిత్యభోగ జీవుల యొక్క విపరీతమైన ఈ కోరికలు తీర్చుకోవడం కోసమే ఇది తాను భౌతిక జగత్తు సృష్టించబడ్డది. భౌతిక జగత్తు సృష్టించడానికి లేక వేరే కారణం లేదు. మన యొక్క మరి అడగచ్చు ఒకళ్ళు, అసలు మనం కోరుకుంటున్నాం, మన కోరిక మంచిది కాదని తెలుసు భగవంతుడికి, మరి ఎందుకు మనకి మన కోరికలు తీర్చడం కోసం మళ్ళీ జగత్తును సృష్టించాడు? మన కోరికలు తప్పని తెలుసు. దానివల్ల మన భక్తి పోద్ది, ఆయనకి దూరం అయిపోతున్నామని తెలుసు. మరి తెలిసినప్పుడు భగవంతుడు మనం దగ్గర చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ భౌతిక సృష్టించకపోతే మన కోరికలు తీరో, మనం మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా. కానీ దాంట్లో కూడా భగవంతుడు స్వార్థం అంటే ఏం లేదు. భగవంతుడి యొక్క కృతజ్ఞతా భావం. ఎందుకంటే మనం ఈ కోరికలు రావడానికి ముందు ఆయనకి సేవ చేశాం కాబట్టి ఏమవుద్ది, మన కోరికలు తీర్చడం కోసం ఆయన సృష్టించాడు. తప్పైనా సరే చూడండి, కొన్నిసార్లు ఆ, బైక్ కొట్ బైక్ కొనమని ఆ పిల్లలు అడుగుతాడు. వద్దురా పడిపోతావు, యాక్సిడెంట్లు అవుతాయి, అవి అవుతాయి, ఇది ఎన్నో వంద చెప్తాం. లాస్ట్కి బాగా చదువుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, చెప్పిందంతా వింటున్నాను కూడా అప్పుడు ఏమంటారు? తల్లి చెప్తుంది, ఆన్లైన్ పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా బైక్, ఒక కొని వచ్చి ఒకసారి ఇవ్వచ్చు కదా ఆ బైక్. ఏం కొనమంటున్నాడు, మీ బైకే కదా ఇమ్మంటున్నాడు, పాపం అన్ని బాగా చదువుకుంటున్నాడు, మీరు చెప్పిందని చేస్తున్నాడు. రికమెండేషన్ వస్తుంది వెంటనే. తల్లికి కూడా తెలుసు తండ్రి ఎందుకు వద్దంటున్నాడు, అయినా సరే ఎంతో వినయంగా విధేయత ఉన్నాడు కాబట్టి ఇప్పించాలనుకుంటారు. అదే విధంగా భగవంతుడికి మనం ఈ కోరిక వచ్చి మనం ఇక్కడ రావడానికి నిర్ణయించుకోవడానికి ముందు వరకు మనం ఆయనకు సేవ చేసాం. ఆ కృతజ్ఞత భావం పాపం కోరుకున్నాడు, పోన్లే ఒకసారి తీర్చేద్దాం కోరిక అని చెప్పి ఆ కోరిక తీర్చడం కోసం ఆయన సృష్టించాడు. ఆయన ఇంత పెయిన్ తీసుకుని, ఇంత తలనొప్పి తీసుకుని సృష్టించడం జరుగుతుంది. చేత ఆ సృష్టించడానికి కాకుండా ఆయన ఆయన ఇదంటూ ఏం లేదు, మన కోరికలు తీర్చడం కోసమే. ఉం. తర్వాత ప్రభుపాలు చెప్తున్నారు, లేనిచో ఈ భౌతిక జగత్ యొక్క అవసరం ఏమీనూ లేదు. మన కోరికలు తీర్చడం కాకపోతే ఆయనకి అవసరమే లేదు ఇది. ఉం. కానీ వారు భౌతిక విజ్ఞానముచ్చే మైకము పొంది భగవాను అనుమతి లేకుండానే ప్రకృతి వనరులను అన్యాయంగా కొల్లగొట్ట యత్నించినప్పుడు, అదీను గాక అతడు కేవలం ఇంద్రియ భోగం కొరకే అయినప్పుడు, అది ఆ, అయినప్పుడు ఆ తిరుగుబాటు ద్వారాన్ని వారిని దండించుటకు మరియు సాధువు రక్షించుటకు భగవంతుడు అవతారము అవసరమును. అది కానీ ఎప్పుడైతే మన కోరిక తీర్చుకోవడానికి సృష్టించాడు, బాగానే ఉంది. మన కోరిక తీర్చుకుంటే ప్రాబ్లం లేదు, భగవంతుడు ఏం అనడు, కర్మ కూడా రాదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇతరుల యొక్క హక్కుల్లోకి మనం తలదూర్చడం. అదే చెప్తున్నాడు, భౌతిక జ్ఞానం అనే మైకంతో భగవాన్ అనుమతి లేకుండా ప్రకృతి వనరుల్ని మనం నాశనం చేయడానికి లేదంటే అన్యాయంగా కొల్లగొట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఏ, అదీను గాక అది కేవలం ఇంద్రియ భోగం కొరకే, తన ఇంద్రియ భోగం కొరకే దాన్ని చేయడం కోసం, దాన్ని ఇతరులను హింస చేసినప్పుడు అటువంటి ధోరణి గల వారిని దండించడం కోసం భగవంతుడు అవతరిస్తుంటాడు. చేత మనం
మన కోరికలు తీర్చుకోవడం మన కోరికల వరకే తీర్చుకుని ఉంటే బాగుండేది, కానీ మనం ఏం చేస్తున్నాం, ఇతరుల యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలకి అంతరాయం కలిగిస్తున్నాం. దానివల్ల భగవంతుడితో దండించబడుతున్నాం. కొన్నిసార్లు అవతరించి దండిస్తాడు విపరీతం అయితే, లేకపోతే కర్మ రూపంలో దండిస్తాడు. కర్మ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నియమమైన ఈ నియమాలకు మనం వ్యతిరేకంగా నడుస్తుంటే అప్పుడు కర్మ మనకు వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ భక్తి యొక్క సేవలో మనం సేవ ఎలా చేయాలని నేర్చుకున్నాం ఈరోజు. భక్తి యొక్క సేవ ప్లస్ వాళ్ళు చూడండి ఎంత ఎంత నిగూఢమైన అర్థాలతోటి వాళ్ళు చర్చిస్తున్నారు అన్నది మనం, అది ఓన్లీ శుద్ధ భక్తి ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది, లేకపోతే అర్థం చేసుకోలేము. అటువంటి వాళ్ళకి అది సాధ్యం. ఇక్కడ కృష్ణ చక్రవర్తి బాధలు చెప్తున్నారు. ఈయన చాలా అవతారాలు ఎత్తాడు, కానీ కృష్ణుడు మాత్రం ఒక్కసారే అవతారం ఎత్తుతాడు, ఒరిజినల్ కృష్ణుడు. అది ఎలాగా? ప్రతి ఆ, ఆ, ఏడో మన్వంతరం 28వ, లేదా ఏడో మన్వంతరం అంటే అది వివస్వత మనువు. వివస్వతుడు ఎప్పుడైతే మనువుగా ఉంటాడో, ఆయన మనువు ఉన్న టైంలో 28వ సైకిల్, 28వ ద్వాపర యుగ టైంలో ఆయన అవతరిస్తూ ఉంటాడు. సో మనం చూసుకుంటే వీళ్ళు ఇక్కడ చెప్తున్న దానికి, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్న దానికి మ్యాచ్ అవుతుంది కదా. భగవద్గీతలో 7 8 శ్లోకాలు, యదా యదా హి ధర్మస్య, అలాగే పవిత్రాణ సాధున, ఈ 2 శ్లోకాలకి ఇది అదే చెప్తున్నాడు. సో అలాగే ఇందు ముందు దాంట్లో భీష్మదేవుడు కూడా కృష్ణుని ఏమని వెళ్తాడు? ఆది నారాయణుడు. నారాయణ అందరికీ ఈయన ఆది మొదటి వాడు, మూల కారణం, మూల కారకుడు అన్న విషయం అన్నట్టుగా ఇస్తాడు. సో అదే విషయాన్ని వీళ్ళు కూడా చెప్తున్నారు. సృష్టి స్థితి వల్ల అన్నిటిని కూడా ఈయన పరోక్షంగా జరిపిస్తూ ఉంటాడు, అంటే నారాయణకి కారకుడు ఈయనే అని. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఎవరు కూడా ఏదో కొత్త విషయాన్ని నేను చెప్పరు, ఉన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. అందరి యొక్క అవగాహన ఒక్కలాగే ఉంటుంది. ఎప్పుడైతే మన అవగాహన ఇటువంటి భక్తుల యొక్క అవగాహనకి వ్యతిరేకం ఉంటుందో, ఎక్కడో ఒక లోపం అన్నది మనం గ్రహించాలి. ఓకే, హరే కృష్ణ. సో ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. ధన్యవాదాలు. ఈ ఈ మనకు కోరికలు ఎందుకు తయారైతాయండి? మనం భగవంతుని సేవలనే ఉంటాం కదా అక్కడ గోలోకంలో. కోరికలు రావటానికి కారణం ఏంటి? ఓకే, కోరికలు ఉంటాయని చెప్పాం కదా మనం. ఫస్ట్ స్టార్టింగ్ అది ఇంద్రియాలన్నీ కూడా చేతనతో ఉంటాయి. చేతన ఉంది కాబట్టి వాటికి ఏదో ఒక పని కావాలి. అలాగే మనసుకు కూడా ఏదో కావాలి. అలాగే మనకి ఇక్కడ భౌతిక మనసు ఎలాగైతే ఉందో, ఆధ్యాత్మికం కూడా ఉంటుంది. అక్కడ ఆత్మ కూడా చేతనం, అంటే అది కూడా ఏదో పని చేయాలి, ఏదో కావాలి, కోరికలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం? ఆ కోరికల్ని భగవంతుడి సేవలో ఉపయోగిస్తుంటాం. అయితే ఏమవుతుందంటే మనకు అక్కడ భగవంతుడికి వ్యతిరేకంగా మనం చేయడం లేదు. వ్యతిరేకత ఉంటే మనం అక్కడ ఉండే అర్హత లేనట్టు మనకి. ఉమ్, అక్కడ ఉన్నామంటే భగవంతుడితో మనకి ఎటువంటి వ్యతిరేకత ఉండదు. అవును. వ్యతిరేకత ఉంటే మనకి అక్కడ ఉండే అలా అర్హత లేదు కదా, ఉండదు కదా. కానీ మరి మరి పూర్తిగా ఆయన ఎందుకు, మరి ఎక్కడ వచ్చింది ప్రాబ్లం అంటే, మనం మన సేవ చేయాల్సిన సేవ కాకుండా పక్కన వాళ్ళ సేవ చేయడానికి మనం పూనుకున్నాం, అది ప్రాబ్లం. అంటే పక్కనున్న వాళ్ళ ఎవరంటే సపోజ్ చూడండి, ఇప్పుడు మీకు మీ మీ సేవ అక్కడ రోజు స్వీట్ రైస్ చేయడం.
ఆ, కానీ స్వీట్ రైస్ దేంతో చేయాలి? పాలు, బెల్లం, షుగర్ వేయకూడదు. ఏ, నా సేవ స్వీట్ రైస్ చేయడమే, కానీ నాది పాలు షుగర్ వేసి చేయడం. అర్థమవుతుందా? ఇద్దరు స్వీట్ రైసే. అవును. కానీ నేనేం చేశాను, అరే కలర్ కలర్ఫుల్గా ఉంది మీది, బెల్లం వేయగానే కలర్ మారిపోతుంది, ఇది ఎప్పుడు తెలిపే ఉంటుంది, పాలు తెలిపి ఇది తెలిపే, అది చూస్తే కలర్గా వస్తుంది అని చేత నేను నాది మానేసి భగవంతుడికి ఇచ్చేత ఈసారి నేను బెల్లంది చేశాను. బాగానే ఉంది, భగవంతుడు మీది స్వీకరిస్తాడు, నాది స్వీకరిస్తాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు షుగర్ వేసి స్వీట్ రైస్ చేసేవాడు ఎవడు ఇప్పుడు? ఆ సేవ ఆగిపోయింది కదా. ఉమ్. అర్థమవుతుంది కదా? అవును. అది నా సేవ. అలాగే వేరే వాళ్ళు వేరే సేవ ఉంది. నా సేవ ఇప్పుడు ఆ స్వీట్ పాలు, స్వీట్ ఓన్లీ పంచ షుగర్ రెండు కలిపి చేసిన షుగర్ స్వీట్ రైస్ ఆయనకి వెళ్ళలేదు ఈరోజు. ఉమ్. అవును. అంటే అప్పుడు ఏమైంది? నా సేవ ఆగిపోయింది. ఆగిపోయింది. సేవ చేశాను, కానీ నా సేవ చేయలే. ఉమ్. ఆ బెల్లం మీ బెల్లం సేవ రెండు రెండు డబుల్ అయిపోయింది, కానీ నాది పోయింది. ఉమ్. అంచేత అప్పుడు నా సేవ ఆగిపోయింది కాబట్టి నేనేమవుతాను, డివోషనల్గా వెనక్కి వెళ్తాను. అచ్చా. భగవంతుడు వార్నింగ్ ఇప్పిస్తాడు, లేదా చెప్పిస్తాడు, లేదు నీది అవసరం లేదు నువ్వు చెయ్యి అని చెప్పిస్తాడు. మనం విన్నప్పుడు ఓకే నువ్వు ఇదే చేయాలనుకుంటున్నావా, నీకు నచ్చినట్టుగా ఓకే, నువ్వు ఇక్కడికి ఉమ్. వెళ్ళిపో. ఉమ్. 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 ఆ విధంగా ఇక్కడికి వచ్చాం మనం. అచ్చా. ఆయనకు వ్యతిరేకం కాదు, ఆయనకు సేవ చేయాలనే, కానీ మన సేవ వదిలేసి వేరే వాళ్ళ సేవ చేయడం మొదలు పెట్టాం, అది ప్రాబ్లం. ఉమ్. ఉమ్. అందుకని ఇక్కడ చెప్తుంది వేరే వాళ్ళ హక్కులతోటి వేరే వాళ్ళ దాంట్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు ప్రభుపాద వారు అందుకే చెప్తుంది. ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటే మనం అక్కడికి వెళ్ళాక ఇవే అభ్యాసం చేస్తాం. అవన్నీ చేయకే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ కూడా నేర్చుకోకపోతే కానీ అక్కడికి వెళ్ళాక మనం అసలు నేర్చుకోలేం. ప్రభుజీ, అది కూడా భగవంతుని సేవ కోసమే చేసిండు కదా. ఆ, మీరు చేసినా కూడా బెల్లం వేసి కూడా భగవంతుని సేవ కోసమే చేసిండు కదా. ఆ. మరి దాంట్లో భగవంతుడే ఎటువంటి కదా మనకు కావాలి, నాకు నాకు కూడా సేవ ఇచ్చాడు కదా. ఆ, అంటే మన మన ఒకటి అరే ఈ కలర్ బాగాలేదు, ఈ కలర్ అయితే బాగుంటది అనే భావన రావటమే ఆ తప్పన్నట్ట. ఏంటంటే ఏ సేవ చెప్తే ఆ సేవ చేయాలి అంతే. ఆహాహా. నా భావన, నా విచారం అనేది ఆ రాకూడదు అనమాట సేవలో. నేను అది అన్న విచారం అది రాకూడదు. అది అది ఆహా. ఇప్పుడు మీ కలర్ నాకు నచ్చింది, కానీ భగవంతుడికి నా కలర్ అవును, నచ్చుతుందేమో కదా. అలాగా. అట్లా కొంచెం నేను అనేది వచ్చింది, నా ఇష్టం ఆ అనేది ఒకటి వచ్చింది అది అనమాట అది దేవుని అది భగవంతుడికి. అదనమాట, అదే అహంకారం. అందుకనే ఉమ్. అసూయాడు. సూక్ష్మ రూపంలో అసూయ. కానీ అసూయ అంటే మళ్ళాంటి అసూయ కాదు అక్కడ, అది సేవ కోసమే. కానీ నా భావన భగవంతుడు తెలిసి నా భావన భగవంతుడు ఎందుకు చేయమన్నాడని మనం ఆలోచించడం లేదు. ఉమ్. 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 నాకు కావాల్సింది నేను చేసుకుని వెళ్ళిపోయాను. అచ్చా, మనకి ఏదైతే సేవిస్తారో దానిలోనే పరిపూర్ణంగా చేయాల. ఆ, అది. ఓకే. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణామం హరే ప్రభు. కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. చెప్పండి. ప్రభు ఒక్కసారి మనోహరానికి రహస్యానికి ఒక్కసారి చెప్పరా ప్రభు, అది కొంచెం రాసుకుంటాను. ఓకే. మనోహరం అంటే అర్థం ఏంటి? మనసుకి ఆనందాన్ని కలిగించేది, అంతే కదా. ఏదైనా ఒక లీల అద్భుతం. మనసుకు ఆనందం కలిగిస్తుంది అంటే అర్థం ఏంటి? అది మనం అర్థం చేసుకున్నాం కాబట్టి అబ్బా ఎంత బాగుంది, ఎంత అద్భుతం అది ఇది మనం అర్థం చేసుకుంటే రహస్యం కాదు అది. రహస్యం అంటే అర్థం ఏంటి? అర్థం అవుతుంది కాబట్టి రహస్యం అవుతుంది ఉమ్, కదా. సంచేత ఉమ్, ఏదైనా ఒక లీల ఉమ్, మనకు అర్థమైంది అంటే అది రహస్యం కాదు ఎన్నిమోర్. ఉమ్. అర్థం అవ్వలేదు ఇంకా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా నేను అవును ప్రభు. ఒక జోక్ చెప్పారు అనుకోండి, జోక్ అర్థమైంది అనుకోండి, వెంటనే మనం నవ్వుతాం. నవ్వలేదంటే అర్థం ఏంటి? మనకు అర్థం అవ్వలేదని.
అర్థం అయితే మనోహరంగా మారింది, అందుకని మనం నవ్వేశాను. అర్థం అవ్వకుండా రహస్యంగా జోక్ రహస్యంగా ఉండిపోయింది కాబట్టి నేను ఆ, ఆనందించలేకపోతున్నాను. ఓకే. అర్థమవుతుంది కదా. సో అదే విధంగా ఆ లీలలు అన్నీ కూడా ఆ, ఆ, ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అబ్బా ఎంత అద్భుతం, అబ్బా ఏం భగవంతుడు గారు చేయగలరు అని మనం మనోహరంగా ఆనందిస్తుంటాం, రిలీజ్ చేస్తుంటాం. అలా అర్థం అవ్వలేదు అనుకోండి, ఎందుకు చేశాడు భగవంతుడు, ఏటో ఇవన్నీ ఏటో కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏటో ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, ఇలా ఈ విధంగా అయిపోతుంది. ఉమ్. అదనమాట. లీల అదే థ్యాంక్ యూ ఉంటుంది, ప్రభుజీ. కానీ హరే నమ్మకం ఉన్న వాళ్ళకి అది మనోహరంగా ఉమ్. ఉంటుంది, నమ్మకం లేని వారికి అది ఇదిగా ఉండిపోద్ది, రహస్యంగా ఉంది. రహస్యం గుహ్యంగా ఉండిపోద్ది. అది హరే కృష్ణ. హరే కృష్ణ. థాంక్ యూ ప్రభు. Ramji, what gives inspiration to perform bhakti? ఆ? What gives inspiration to perform bhakti? వాట్ గెయిన్? What gives inspiration to perform bhakti? వాట్ గెయిన్? Gives. వాట్ యూస్ ఇన్స్పిరేషన్? Don't tell service attitude. ప్లీజ్ కృష్ణ. What gives you inspiration? ఇఫ్ యూ చూడు, మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ ఆనందం ఉండాలని మనం ఆలోచిస్తుంటాం. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఎక్కడికైనా, మనం ఎవరైనా సరే ఒక మంచి ప్రదేశానికి వెళ్ళాం అనుకోండి, ఏదో మంచి మంచి సీనిక్ ప్లేస్కి వెళ్ళాం, వావ్ ఎంత బాగుంది, నెక్స్ట్ సారి మా మా భార్యని, మా పిల్లల్ని తీసుకురావాలి. వెంటనే మనకి ఎవరినైతే మనం, అంటే మా భార్య అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరినైతే మనం బాగా ప్రేమిస్తాం వాళ్ళని వెంటనే గుర్తు చేసుకుంటాం. మన ఫ్రెండ్ బాగా అందరికంటే బాగా క్లోజ్ అనుకోండి, ఆడు నేను కలిసి రావాలి నెక్స్ట్ సారి, వెంటనే వాళ్ళు గుర్తు చేసుకుంటాం. ఈసారి రెండోసారి వెళ్ళాలని నాకు కోరిక ఉంది కాబట్టి నాకు కూడా ఉంది, కానీ ఈసారి రెండోసారి నేను నా కోసం కాదు, వాడి కోసం. మనం ఎప్పుడైతే మనం ఒకరిని లవ్ చేస్తాం, వెంటనే ఇమీడియట్గా మనం అక్కడ గుర్తు చేసుకుంటాం, మనం ఆనందిస్తున్న ఆనందం వాళ్ళు కూడా ఆనందించాలి. అదే విధంగా మనకి ఎప్పుడైతే మనం కృష్ణుని ప్రేమిస్తామో, కృష్ణుడి యొక్క ఆనందం కోసం మనం సేవ చేయాలనే ప్రేరణ మనకు వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ప్రేమ లేదు కాబట్టే మనకి ఇన్స్పిరేషన్ రావడం లేదు, ప్రేరణ రావడం లేదు. ఓకే. So technically your meaning is you should start loving God. ఎస్. Only when you love God, you అంతే. but you cannot love how can you love God? భగవంతుని ఎలా నువ్వు ఎలా ప్రేమిస్తావంటే, బై ఇంటరాక్టింగ్ విత్ హిమ్, బై హీరింగ్ అబౌట్ హిమ్, ఆయన కోసం వినడం, శ్రవణం చేయడం చేస్తాం దాని ద్వారా. ఇప్పుడు నీకు నీకు ఎవరితోటి సంబంధం లేదు, ఫస్ట్లో మనం వచ్చినప్పుడు ఎవరు ఫ్రెండ్స్ కాదు, ఎవరు స్నేహితులు కాదు, ఎవరు శత్రువులు కాదు, కానీ మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం దాన్ని బట్టి కొంతమంది శత్రువులు అయ్యారు, కొంతమంది మిత్రులు అయ్యారు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు, కొంతమంది హాయ్ ఫ్రెండ్స్ అయ్యారు, కొంతమంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అయ్యారు, రకరకాల మనం ఉంటాం ఫ్రెండ్స్లో కూడా. ఇవన్నీ మనం ఎంత ఇంటరాక్ట్ అవుతున్నాం అన్నది, ఎంత వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎంత వాళ్ళ కోసం వింటున్నాం, వాళ్ళు ఎంత మనం ఎంతో చెప్పుకుంటున్నాం. సో ఇదే విధంగా భగవంతుడు ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం వ్యవహరిస్తామో, మనం కూడా ఆటోమేటిక్గా భగవంతుడి మీద ప్రేమ అనేది మనం పెంపొందించుకుంటాం. But he's formless, right? దట్స్ వాట్ యూ ఫీల్. ఎప్పుడైతే మనం ఫామ్లెస్ అనుకున్నామో, అప్పుడు మనకి భగవంతుడు ఫామ్లెస్ గానే ఉంటాడు. ఎప్పుడైతే ఫామ్ ఉంది, ఆయన కూడా రెసిప్రోకేట్ అవుతాడు, ఆయన కూడా స్వీకరిస్తున్నాడు అన్న భావన ఎప్పుడైతే ఉంటుందో, ఈ బిహేవ్స్ లైక్ దట్. అదంతా Okay, so మనం మనం అంటున్నాం. to the degree we love him, he will reciprocate. ఎస్. సి, విశ్వాసం, ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాలు, ఈ మూడు. ఫస్ట్ ఉత్సాహం ఉండాలి చేయాలండి, రెండోది నిశ్చయం,
చేస్తానని చెప్పి నిశ్చయించుకోవాలి. ఉత్సాహం అంటే ఇక్కడ ప్రభుపాల వారు దాంట్లో చెప్తారు ఫెయిత్ అనే అర్థం, విశ్వాసం అని చెప్పి. ఉత్సాహం అంటే విశ్వాసం. సో భగవంతుడి మీద విశ్వాసం లేకపోతే ఆయన స్వీకరిస్తాడు, ఆయన ప్రతిస్పందిస్తాడు, ఆయన వింటున్నాడు, ఆయన చేస్తున్నాడు, చూస్తున్నాడు, తింటున్నాడు అన్న విశ్వాసం లేనప్పుడు మనం ఇంకేం చేయలేం. నిశ్చయం రాదు చేయాలని, చేయాలని తలపే రాదు. నిరాకారవాది ఎందుకు భోగం పెట్టరు? ఆయనకు ఆకారం లేదు, ఆయన ఏం తింటాడు? ఆయన భక్తులు ఎందుకు తింటారు? అరే నేను తింటున్నాను, ఆయన ఎందుకు తిండు? అందుకని నేను నాకు ఆకారం ఉంది, నోరు ఉంది, తింటున్నాను. అలాగే భగవంతుడు కూడా ఆకారం ఉంది, నోరు ఉంది, తింటాడు. అందుకని పెడుతుంటాం. ఆ విశ్వాసం ఉంది కాబట్టి నిశ్చయం పెట్టాలని తీసుకుంటాం. ధైర్యాత్, ధైర్యం అంటే ఏంటి? సహనంగా స్వీకరిస్తాడు ఖచ్చితంగా. నేను పెట్టేది స్వీకరించాడు, ఖచ్చితంగా స్వీకరించాడు అలా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎక్కడ స్వీకరించాడు, ఉన్నదంటే లేదు స్వీకరించాడు అని ధైర్యంగా చెప్పే ధైర్యం కావాలి మనకి. ఈ విధంగా మనకి ఈ మూడు ఉన్నప్పుడు ఓకే. అంచేత ముందు విశ్వాసంతో స్టార్ట్ అవుద్ది, ఫెయిత్ తోటి. But Prabhuji, Krishna only tells, ఓకే, right? వెయిట్, లెట్ సమ్మన్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇంకా ఓ, ఓకే. ఇప్పుడు అబ్దాం ఇంకెవరి ప్రశ్నలు అయితే. శ్రీల ప్రభుపాదికి హరే కృష్ణ. జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవృందకి జయ. జయ కృష్ణ. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు.